హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈ వీడియోలో మనం 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 21 ని కంప్లీట్ చేస్తున్నాం. అండ్ ఈ వాల్యూమ్ క్లైమాక్స్ కి ఒక అద్దెరిపై ట్విస్ట్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నా కంటెంట్ నచ్చితే మీ కింద కనిపిస్తున్న లైక్ బటన్ ని స్మాష్ చేసేయండి. చలో లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ చాప్టర్, హూ ఆర్ యూ. ఈ చాప్టర్ లో మనకి ఆ రేడియో జాకీ గాడు కనిపిస్తాడు. వాడు కెంజి గాడి పాటని ప్లే చేస్తా ఉంటాడు. అలా ప్లే చేస్తూ వాడు రేడియోలో మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఆడియన్స్ తో. ఈ సాంగ్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు కేవలం పోస్ట్ కార్డులు మాత్రమే కాదు, టెలిఫోన్ రిక్వెస్ట్ ని కూడా తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు ఈ ఫోన్ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. సో ఫస్ట్ కాల్ చేసే వాళ్ళకి ఒక స్వీట్ ప్రైజ్ ఉండబోతుంది అని చెప్తాడు. ది నంబర్ ఈస్ హొక్కైడోస్ 011214 అని చెప్పగానే రింగ్ అవుతుంది. అది వాడు ఆ రింగ్ అని విని షాక్ అవుతాడు. ఛాన్సే లేదురా అని అనుకుంటాడు. తర్వాత ఫోన్ దగ్గరికి వెళ్ళి ఎత్తి మాట్లాడతాడు. హలో హలో, మీరు ఏదైనా సాంగ్ ని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా హలో అని అడుగుతా ఉంటాడు. అప్పుడు ఆ ఫోనోడు మాట్లాడేది నువ్వేనా అని అడుగుతాడు. దాంతో వీడు షాక్ అయిపోయి మీరు మాట్లాడేది నాకు వినిపిస్తుంది, ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. ఫోనోడేమో అది నువ్వేనా అని అడుగుతా ఉంటాడు. అదే రేడియోలో వస్తుంటావు కదా అతనివేనా అని అడుగుతాడు. అక్కడే టైటిల్ పడిద్ది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్లో ఆ ఫోనోడు కట్ చేసేస్తాడు. వీడేమో హలో హలో అని అంటా ఉంటాడు. ఏంట్రాయుడు కట్ చేస్తాడు అని అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీడు మళ్ళీ వాడి పాత డబ్బా కార్ వేసుకొని ట్రావెల్ అవుతా ఉంటాడు. ఈ చుట్టుపక్కలున్న ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ ని నేను ఊడ్ చేశాను. ఎంతైనా 3 సంవత్సరాలు అయ్యాయి కదా, ఇప్పుడు పక్క టౌన్ కి వెళ్దాంలే, అంత దూరం వెళ్ళాలి అని నాకేమీ లేదు అని చెప్పి వెళ్తా ఉంటాడు. వాడికి అప్పుడు ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. దాంతో అక్కడ ఆగి ఏంట్రా ఇది అని చెప్పి దాని దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి కూడా చూస్తాడు. దాని గ్లాస్ తుడిచి లోపల చూస్తా ఉంటాడు. ఇక్కడ ఎవరు లేరే, కానీ దీన్ని చూస్తుంటే జస్ట్ కొద్దిసేపటి ముందే ఇది ల్యాండ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ప్రాబబ్లీ ఈ పైలట్ కూడా ఆ వైరస్ వల్ల చచ్చిపోయాడేమో అని అనుకుంటా ఉంటాడు. అప్పుడే వాడికి దూరంగా ఒక వేర్ హౌస్ లాంటిది కనిపిస్తుంది. కార్ వేసుకుని దాని దగ్గరికి వెళ్తాడు. ఆ వేర్ హౌస్ మీద వైట్ సొనాటా అని రాసుంటది. ఓ మేబీ ఈ వేర్ హౌస్ లోపల చాక్లెట్స్ ఉన్నాయేమో అనుకుని లోపల పరిగెడతాడు. అక్కడ చూస్తే నిజంగా చాక్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి నోట్లు వేసుకొని తింటూనే ఉంటాడు. అప్పుడే వాడికి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఎవరక్కడ అని అడుగుతాడు. తర్వాత మళ్ళీ పట్టించుకోకుండా అదే చాక్లెట్ తింటా ఉంటాడు. మళ్ళీ అటువైపు తిరిగి చూస్తే ఆ డోర్ దగ్గర వాడికి 2 కళ్ళు కనిపిస్తాయి. దాంతో వెంటనే భయపడి దాక్కుంటాడు. అక్కడ ఎవరైనా ఉంటే ఇప్పుడే బయటకు రండి అని అరుస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి డోర్ దగ్గర దాకా వెళ్తాడు. తర్వాత డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది లాక్ అయిపోయి ఉంటది. డోర్ ని కొడతా ఉంటాడు ఎవరక్కడ అని. అప్పుడే లోపల నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. బయట ఏం జరుగుతుంది అని. అదే ఆ వైరస్ సంగతి అని అడుగుతాడు. అప్పుడు రేడియోడేమో ఓ ఈ ఏరియాలోనా, ఇక్కడంతా నార్మల్ అయిపోయింది అని చెప్తాడు. అండ్ ది ఎనిమీ అని అడుగుతాడు లోపలోడు. ఈ రేడియోడికి అర్థం కాదు. దాంతో అడుగుతాడు అసలు ఇంతకీ నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అని. వాడు చెప్తాడు 3 సంవత్సరాలు అని. ఈ రేడియోడు కంటిన్యూ చేస్తాడు, ఇదిగో చూడు నిజం చెప్పాలంటే ఇక్కడ ఇంకెవరు ఉండడం లేదు, అండ్ అది మాత్రమే కాదు వైరస్ కూడా పోయింది, సో ఇప్పటికైనా బయటికి రా అని పిలుస్తాడు. అసలు 3 సంవత్సరాలు ఆ వైట్ సొనాటా తింటూ నువ్వు బ్రతుకుండలేవు కదా. హలో, నేను ఒక మనిషితోనే మాట్లాడుతున్నాను కదా, ఇన్ని సంవత్సరాలు నాతో నేనే మాట్లాడుకుంటూ చచ్చాను, ఇప్పుడు ఒక నిజమైన మనిషితో మాట్లాడుతుంటే ఎంతో విచిత్రంగా ఉంది అని అంటాడు వాడు. అప్పుడు ఆ డోర్ అండ్ కలోడు నువ్వు ఆ రేడియో డీజేవే కదా అని అడుగుతాడు. నీ వాయిస్ వింటేనే నాకు అర్థమైపోతుంది, నీ రేడియోని నేను చాలా రోజుల నుంచి వింటూ వచ్చాను అని అంటాడు. అప్పుడు ఈ రేడియోడు అరే సో నా రేడియోని ఎవరో వింటున్నారనమాట, సో ఇందాక రిక్వెస్ట్ కాల్ చేసింది నువ్వేనా అని అడుగుతాడు. దాంతో ఆ డోర్ వెనకాల ఉన్నాడు రిక్వెస్ట్ కాలా, అసలు ఇక్కడ ఫోన్ లేదే అని అంటాడు. దాంతో రేడియోడు నువ్వు కామెడీ చేయడం లేదు కదా, నువ్వు ఇందాక ఎవరో ఎనిమి అని అన్నావు, నువ్వేమైనా చెడ్డ పని చేసావా అని అడుగుతాడు. అప్పుడు లోపల ఉన్నాడు ఐ డిడ్ సంథింగ్ బ్యాడ్ టు మై ఫ్రెండ్ అని అంటాడు. దాంతో రేడియోడు కింద కూర్చొని నువ్వు మీ ఫ్రెండ్ కి ఏం చేసావో నాకు తెలియదు గానీ నాతో కంపేర్ చేస్తే అంత పెద్దదై ఉండదులే అని అంటాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 2000 నాకు ఈ పోస్ట్ కార్డ్ వచ్చింది ఒక పాత ఫ్రెండ్ దగ్గర నుంచి. నా ఎలిమెంటరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇన్ని డెకేడ్స్ తర్వాత ఇలా సడన్ గా ఒక పోస్ట్ కార్డ్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పట్లో ఫ్రెండ్స్ అలా ఉండేవారులే అని అంటాడు. అప్పుడు డోర్ వెనకాలన్నాడు నేను హై స్కూల్ కి వచ్చే వరకు నాకు ఫ్రెండ్సే లేరు, అండ్ నేను అదే టైం కి ఆ వ్యక్తిని కలిశాను అని చెప్తాడు. దాంతో ఈ రేడియో గాడు సో ఎనీవే ఈ ఫ్రెండ్ నన్ను వచ్చి కలవమని పిలిచాడు, అదొక రియూనియన్ అని నాకు తెలుసు, కానీ అప్పట్లో వాడు ఒక వాంటెడ్ టెర్రరిస్ట్, న్యూస్ లో కూడా వాడి మొహం వేశారు. మా చిన్నప్పుడు మేమందరం ఆ సీక్రెట్ బేస్ ని బిల్డ్ చేసి హ్యాపీగా ఆడుకునే వాళ్ళము, అలాంటి ఒక ఫ్రెండ్ ఒక టెర్రరిస్ట్ గా మారతాడని నేను నమ్మలేకపోయాను. దాని తర్వాత నేను వాడి కాల్ ని ఇగ్నోర్ చేశాను అని అంటాడు. దాంతో ఆ డోర్ వెనకాలన్నాడు అసలు నువ్వెవరు, నువ్వు ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ వా అని అడుగుతాడు.
చెప్తాడు, అసలు ఇప్పుడు నువ్వేమన్నావు, నన్ను ఈ కాస్మోస్ తో కలిపిన ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్వా నువ్వు అని అడుగుతాడు. ఈ రేడియోడు అసలు నువ్వెవరు అని అడుగుతాడు. ఆ డోరోడు అసలు నువ్వెవరో చెప్పు అని అడుగుతాడు. ఈ రేడియోడు ఫస్ట్ నువ్వు చెప్పు అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోయింది. చాప్టర్ 2 పేరు హైడ్ అండ్ సీక్. ఈ చాప్టర్ లో కెంజి వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. యొట్సుత్సునే ఒక డ్రమ్ లోపల దాంట్లో దాకొని ఉంటాడు. నేను కనిపెట్టేసాం యొట్సుత్సునే అని పట్టుకుంటారు. ఆ యొట్సుత్సునే గాడు, అమ్మయ్య ఫైనల్ గా నువ్వు నన్ను కనిపెట్టావు, నీకు అసలు హైడ్ అండ్ సీక్ ఆడమే రాదు కెంజి అని అవుతాడు. దాంతో వెనకాలన ఓడ్చో ఏమో, అలాంటి వియర్డ్ ప్లేసెస్ లో నువ్వు దాకోవడం మానే యొట్సుత్సునే అని అంటాడు. మరోగాడు అమ్మయ్య గేమ్ అయిపోయింది అని అనుకుంటాడు. పక్కనే కెరియన్ గాడు ఉంటాడు. సో ఇప్పుడు మనం అందరినీ కనిపెట్టేసామన్నమాట అని అంటాడు. ఈ మరోగాడు నాకు చాలా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటాడు. అప్పుడే కెంజి నో అని అంటాడు. ఇంకొకడున్నాడు అని చెప్తాడు. దాంతో వీళ్ళకి అర్థం కాదు, ఇంకొకడా ఎవరాడు అని అడుగుతారు. ఈ కెంజిగాడు ఏం చెప్పకుండా పరిగెట్టుకుంటూ వెతుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకొకడున్నాడు, వాడిని నేను కనిపెట్టాలి అని. వాళ్ళందరూ అడుగుతారు, ఇంకొకడా అసలు వాడెవరు అని. దాంతో సీన్ కట్ మళ్ళీ మనకి 3rd ఇయర్ ఆఫ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. ఆ డోర్ దగ్గర నుంచొని ఎవరు నువ్వు అని అడుగుతా ఉంటాడు వీడు. ఆ లోపలనోడు అసలు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా, నన్ను కాస్మోస్ తో ఒకటి చేసిన ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్ నువ్వంటే అసలు నేను ఎలా నమ్ముతానని అనుకున్నావు అని అడుగుతాడు. దాంతో ఈ రేడియో గాడు అసలు నువ్వు చెప్పే ఫ్రెండ్ ఎవరు, కొంపదీసి నువ్వు అనేది ఆ ఫ్రెండ్ గురించా, యూర్ టాకింగ్ అబౌట్ దాట్ నథింగ్ బట్ బుల్షిట్ ఫ్రెండ్ అని ఫ్రెండ్ ని తిడతాడు. దాంతో డోర్ వెనకలున్నాడు, నీలాంటి ఒక వ్యక్తి ఫ్రెండ్ గురించి మాట్లాడకూడదు, నాకు నిజాన్ని చూపించిన ఆ వ్యక్తి గురించి నువ్వు అసలు మాట్లాడనే కూడదు అని చెప్తాడు. దాంతో ఈ రేడియో గాడు ఒక పని చేయి, నువ్వు అక్కడే ఉండిపో అని చెప్పి బయలుదేరతాడు. అక్కడే ఉండి నన్ను రేడియోలో వింటూ ఉండు అని చెప్తాడు. ఆ డోర్ వెనకాలనోడు సచ్చినా ఇంకోసారి నీ రేడియో వినను అని అంటాడు. ఈ రేడియోగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అక్కడే దాకొనుండు, వాడు తప్పకుండా నేను కనిపెడతాడు, ఒకవేళ వాడు నీ నిజమైన ఫ్రెండ్ అయితే తప్పకుండా వాడు నేను కనిపెడతాడు అని చెప్తాడు. అప్పుడు ఈ డోర్ వెనకాలనోడు వాడు ఆల్రెడీ 2014 లో చచ్చిపోయాడు, ఇప్పుడు ఫ్రెండ్ గా ఉంటున్న వాడి కరెంట్ ఐడెంటిటీ ప్రాబబ్లీ అనేదో చెప్పబోతాడు. దాంతో సింగ్ కట్ మళ్ళీ మనకి రేడియో గాని చూపిస్తారు. వాడు కార్ వేసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. దట్ బాస్టర్డ్ జస్ట్ యూ లిజన్, నేను ఆ సాంగ్ ని ప్లే చేస్తూనే ఉంటాను ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అని చెప్తాడు. అప్పుడు సడన్ గా కార్ ఆపేసి కిందకి దిగి నుంచొని చూస్తాడు. వాడి రేడియో స్టేషన్ మొత్తం మంటలో ఉంటదన్నమాట. వాడు షాక్ అయిపోతాడు. ఇంకా అరే నా రేడియో స్టేషన్ అని అంటాడు. ఆ పోల్ కూడా కింద పడిపోయింది. దాంతో వీడు గట్టిగా అరుస్తాడు. ఇంతకీ అక్కడ కొంచెం మంది మిలిటరీ మెన్ ఉంటారు. అదిగో వాడే డీజే, వెంటనే వాడిని పట్టుకోండి అని అరుస్తారు. దాంతో వీడు కార్ ఎక్కి పారిపోతాడు. వెనకాల వాళ్ళు ఫాలో అవ్వకుంటూ వస్తూ ఉంటారు. దాంతో వీడు స్పీడ్ గా మళ్ళీ ఆ వేరోజ్ లోపలికి వెళ్ళిపోయి డోర్ కొడతా ఉంటాడు. నువ్వు ఎనిమీస్ అని మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళు ఆల్రెడీ నా రేడియో స్టేషన్ ని పేల్చేశారు, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ నుంచి నువ్వు పారిపోవాలి అని డోర్ కొడుతూ ఉంటాడు. అప్పుడు లోపలనోడు వాళ్ళు ప్రాబబ్లీ నీ ఎనిమీస్ ఏమో, వాళ్ళ టార్గెట్ నువ్వే, నువ్వు అలాంటి ఒక రేడియో షోని బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు నిన్ను తప్పకుండా టార్గెట్ చేస్తారు అని అంటాడు. అప్పుడే వీడికి బల్బ్ వెలిగిద్ది. ఆ ఫోన్ లోపల వీడితో మాట్లాడతారు కదా. దాంతో వీడు అడుగుతాడు ఇప్పుడు నేనేం చేయాలి అని. లోపలనోడు ఇదంతా నువ్వు ఆ సాంగ్ ని ప్లే చేసినందుకే జరుగుతుంది అని చెప్పి ఆ సాంగ్ ని పాడతాడు. అదే ఆ సాంగే గుర్తుందా అని అంటాడు. ఇప్పుడు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, నథింగ్ మ్యాటర్డ్ ఎనీమోర్, బికమింగ్ వన్ విత్ ది కాస్మోస్, సీయింగ్ ది ట్రూత్. నేను ఎప్పుడైతే ఆ సాంగ్ ని వింటానో వాడు నన్ను తప్పకుండా కనిపెడతాడు, ఒకవేళ వాడు నా నిజమైన ఫ్రెండ్ అయితే ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు వీడు చెప్తాడు నేను అని. దాంతో సింగ్ కట్ కెంజిగాడు నేను కనిపెట్టాను అని అంటాడు. ఇంతకీ అక్కడున్న చిన్న షెడ్ లోపల ఒకటి దాకొని ఉంటాడు. ఆ కెంజి నువ్వు నన్ను పట్టేసుకున్నావు, జస్ట్ మిస్, నేను ప్యాంట్లోనే పోసుకున్నటోని అని అంటాడు. తర్వాత కెంజిగాడు చేయిచ్చు అని పైకి లేపుతాడు. నువ్వు చాలా బాగా దాక్కుంటావురా అని అంటాడు. ఒకవేళ మనం బుక్ ఆఫ్ ప్రాఫెసీలో రాసినట్టు ప్రపంచం అంతా మారిపోయినా కూడా నువ్వు తప్పకుండా సర్వైవ్ అవుతావు అని అంటాడు. దాంతో అక్కడున్నోడు నవ్వుతాడనమాట. వెనకాల నుంచి యోడ్చుచ్చునేగాడు వచ్చి వాడిని కనిపెట్టావా నువ్వు అని అడుగుతాడు. దాంతో కెంజిగాడు అవును అని చెప్పి పదకొంచి వెళ్ళిపోదాము అని అంటాడు. దాంతో సింగ్ కట్ మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. ఆ రేడియో గాడు నా పేరు కోనో యూయిచ్చి అని చెప్తాడు. నా చిన్నప్పుడు నన్ను అందరూ కొంచి అని పిలిచేవారు అని అంటాడు. దాంతో ఆ డోర్ వెనకాలనోడు డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తాడు. నా పేరు నెంబర్ 13 అని చెప్తాడు. రాదర్ తమురా మసావో అని చెప్తాడు. ఇన్ని చాప్టర్ల తర్వాత వీడు మళ్ళీ మనకు కనిపిస్తాడు. వీడెవరో మీకు తెలుసు కదా, ఫ్రెండ్ గాడు వీడు ఒక అసాసిన్ లాగా వాడుకునేటోడు. చలో లెట్స్ కంటిన్యూ. వాడు బయటకు వస్తూ ఒక కవర్ ని ఈ కాంచిగాడికి ఇస్తాడు. అందులోపల బ్యాటరీస్ ఉన్నాయి, మనం ఇప్పుడు పారిపోబోతున్నాము, హెలికాప్టర్ వైపుగా పద అని అంటాడు. ఈ కాంచిగాడికి ఏం అర్థం కాదు. ఆ హెలికాప్టర్ లోనే నేను ఇక్కడికి వచ్చాను, ఒకవేళ మనం దాన్ని ఉపయోగించగలిగితే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టుగా చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరు పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఇంతకీ అక్కడికి ఆ మిలిటరీ మెన్ కూడా వచ్చేస్తారు. వాళ్ళందరూ ఆగండి అని పిలుస్తూ ఉంటారు. ఆగకపోతే షూట్ చేస్తాము అని అంటారు. దాంతో ఈ నెంబర్ 13 గాడు వెనక్కి తిరిగి అందరినీ పట్ట పేల్చేస్తాడు. ఆ ఫైర్ లో ముగ్గురు చచ్చిపోతారు. దాని తర్వాత వీళ్ళిద్దరు హెలికాప్టర్ దగ్గరికి వెళ్తారు. దాని లోపలికి వెళ్ళిపోయి ఈ నెంబర్ 13 గాడు కొంచికి గన్నిస్తాడు. ఇంజన్ స్టార్ట్ అయ్యే వరకు కాలుస్తూనే ఉండు అని చెప్తాడు. ఈ కొంచి
కొంచెగాడు ఏంటి ఫైర్ చేయాలా అని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తాడు. ఈ నెంబర్ 13 ఏమో ఆ హెలికాప్టర్ ఇంజన్ ని గెలుకుతా ఉంటాడు. దెబ్బకి హెలికాప్టర్ లేచిద్ది. రైట్ లెట్స్ గో అని అంటాడు నెంబర్ 13. ఈ కొంచెగాడేమో గోవా ఎక్కడికి అని అడుగుతాడు. దాంతో నెంబర్ 13 చెప్తాడు మనం ఫ్రెండ్ చూడడానికి వెళ్తున్నాము అని. దాంతో ఈ కొంచెగాడు షాక్. ఇంకా నెక్స్ట్ సీన్ కట్ అయ్యిద్ది. ఇప్పుడు చాప్టర్ 3కి వెళ్ళిపోదాము. ది పోప్స్ మెసెంజర్. ఈ చాప్టర్ లో మనకి వాటికన్ సిటీని చూపిస్తారు. అక్కడున్న ఆ సిటీ క్రాస్ దగ్గర చాలా మంది జనం వచ్చేస్తారు. అప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక నోట్ రాసి చూపిస్తారు. పోప్ కి హెల్త్ బాగాలేదు అని తెలిసి చాలా మంది జనము పీటర్ స్క్వేర్ దగ్గరకు వచ్చి ప్రే చేయడం మొదలెట్టారు. ఆ భయంకరమైన వైరస్ హ్యుమానిటీని అటాక్ చేయడము అండ్ జపాన్ లో జరిగిన ఆ వరల్డ్ ఎక్స్పోలో 3 సంవత్సరాల క్రితం ఒక మిరాకిల్ జరగడము, ది ఫ్రెండ్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ పోప్ ఆఫ్ ది వెస్ట్ ఈ హ్యుమానిటీని కాపాడడం కోసం చేతులు కలపడము అండ్ ఇప్పుడు అందులో ఒక వింగ్ చావును ఎదుర్కొంటుంది. అందుకే జనమంతా ఇంకొక మిరాకిల్ కోసం ప్రే చేస్తున్నారు. ఫర్ వన్ మోర్ మిరాకిల్ అని వాయిస్ వస్తుంది. దాంతో కట్ ఆ జనం మధ్యలో ఒక చిన్న పిల్లోడు ఎక్స్క్యూజ్ మీ నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి ఎక్స్ప్రెస్ డెలివరీ ఫ్రమ్ డ్రాగోడోరో చైనీస్ రెస్టారెంట్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. వాడు అలా నడుచుకుంటూ ఒక ఆర్చ్ లాంటి దాని దగ్గరకు వస్తాడు. అప్పుడే వాడికి ఒక ఫాదర్ కనిపిస్తాడు. వీడేమో చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. తర్వాత ఒక డ్రైనేజ్ లాంటి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ డెలివరీ అని పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తాడు. మా డాడీ తిట్టే లోపే నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. అప్పుడే మళ్ళీ వాడికి ఫాదర్ కనిపిస్తాడు. ఇంతకీ వాడు ఎవడో కాదు, షింజుకులో ఉంటాడు కదా కాబుకి చర్చ్ ఫాదర్, అతనే అనమాట. అప్పుడే టైటిల్ పడిద్ది ది పోప్స్ మెసెంజర్ అని చెప్పి. కట్ చేసే నెక్స్ట్ సీన్ లో గేట్ ముందు ఒక గార్డ్ వాదిస్తా ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా రిజల్ట్ అదే, పోప్ నెవరు కలవడానికి వీల్లేదు అని చెప్తాడు. అప్పుడు ఈ ఫాదర్ ఇక్కడికి రావడానికి చాలా రోజులు పట్టింది, ఎందుకంటే ట్రావెల్ ని బ్యాన్ చేశారు కదా. ఈ లెటర్ నాకు పోపే పంపించారు, ఇక్కడికి రమ్మని ఆయనే అడిగారు. దయచేసి పోప్ తో ఫాదర్ నితాని వచ్చారు జపాన్ నుంచి అని చెప్పండి అని అడుగుతాడు. దాంతో ఈ గాడు తోసేస్తాడనమాట. నన్ను క్షమించండి ఫాదర్ అని అంటాడు. మీరు ఏలియన్ కాదని మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు అని అంటాడు. దాంతో ఫాదర్ గాడు ఏలియనా, ఏలియనే కదా అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అందరికి పిచ్చెక్కింది అని అనుకుంటాడు. తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఆర్చ్ దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడే ఆ పిల్లోడు వెళ్ళడం కనిపిస్తుంది. సో ఇదంతా ముందే జరిగిందనమాట. ఈసారి వెళ్ళిపోతూ ఆ పిల్లోడు ఆగుతాడు. ఎక్స్క్యూజ్ మీ ఫాదర్, మీరు ప్రతిరోజు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఫాదర్ గాడు నేను ఒకరిని కలవడానికి ఇక్కడ ఎదురు చూస్తున్నాను అని అంటాడు. ఆ పొట్టోడు అడుగుతాడు ఎవరు అని. ఫాదర్ చెప్తాడు ది పోప్ అని. ఈ పొట్టోడేమో అని అంటాడు. దాంతో ఫాదర్ మళ్ళీ అడుగుతాడు నీ సంగతి ఏంటి, రోజుకి అటు ఇటు చాలాసార్లు తిరుగుతున్నావే అని. ఆ పొట్టోడు చెప్తాడు అదంతా డెలివరీస్ కోసము అని. ఈ ఫాదర్ గాడు నువ్వు ఒక మంచి పిల్లోడివి, షాప్ లో ఉండి బానే హెల్ప్ చేస్తున్నావు అని అంటాడు. దాంతో ఈ పొట్టోడేమో అడుగుతాడు ఇట్లా ఫాదర్ మీకు ఏమైనా టాటూస్ ఉన్నాయా అని. ఈ ఫాదర్ గాడు సీరియస్ బుడ్డోని చూస్తాడు. ఏం లేదులే అని అంటాడు ఆ బుడ్డోడు. దాంతో ఫాదర్ అంటాడు దాన్ని నేను వేరే ఎవరికి చూపించలేను అని. దాంతో పొట్టోడు ఓ సో మీకు నిజంగానే టాటూస్ ఉన్నాయి అని అంటాడు. దాంతో ఫాదర్ ఇదిగో ఇటు చూడు కిడ్ అనేది చెప్పబోతాడు. అప్పుడు పొట్టోడు మీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది, దయచేసి మా షాప్ కి రండి, అక్కడ చాలా మంచి ఫుడ్ ఉంటుంది అని చెప్తాడు. ఈ ఫాదర్ కేమో అసలు ఏం అర్థం కాదు. కట్ చేస్తే ఆ షాప్ ని చూపిస్తారు. అదొక చైనీస్ రెస్టారెంట్ అనమాట. ఈ ఫాదర్ అక్కడ కూర్చొని మీల్ తింటా ఉంటాడు. ఈ పొట్టడేమో తొందరగా తినండి అని అంటాడు. ఫాదర్ ఓకే అని అంటాడు. ఈ పొట్టడు మళ్ళీ అడుగుతాడు ఎలా ఉంది అని. ఫాదర్ తిని అసలు ఈ ఫ్లేవర్ ఏంటి అని అనుకొని షెఫ్ వైపు గా చూస్తాడు. అప్పుడు ఆ షెఫ్ ఫాదర్ నితాని మీకు నేను గుర్తున్నానా, కిన్లింగ్ ఫెంగ్ విలేజ్ యొక్క హెడ్ ని నేను, మీరే నా ప్రాణాలు కాపాడారు అని అంటాడు. దాంతో ఈ ఫాదర్ మై గుడ్నెస్ అసలు ఇలాంటి ఒక ప్లేస్ లో నిన్ను కలిసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ షెఫ్ ఆ బుడ్డోని అడుగుతాడు నువ్వు ఈయనకి ఏమైనా చెప్పాలా అని. అప్పుడు ఆ బుడ్డోడు ఆయన టాటూస్ ని నాకు చూపియానని చెప్పారు అని అంటాడు. దాంతో ఫాదర్ వెంటనే కోట్ ఇప్పేసి చూపిస్తాడు టాటూస్ ని. అరే సో ఇది నిజమే అన్నమాట అని అంటాడు. దాంతో ఫాదర్ నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. దాంతో పొట్టోడు ఓ అదా, రోజుకి 3 సార్లు నేను పాపాకి డెలివరీస్ చేస్తుంటాను అని అంటాడు. ఇక్కడ పాప అంటే పోప్ అనమాట. ఇతర ప్రీస్ట్ ని ఎవరిని నేను నమ్మకూడదని ఆయన నాకు చెప్పారు, వాళ్ళందరూ ఒక బ్యాడ్ ఫ్రెండ్ లీగ్ లో ఉన్నారు అని ఆయన నాతో చెప్పారు అని అంటాడు. దాంతో ఈ ఫాదర్ అడుగుతాడు దాని తర్వాత ఏంటి అని. ఈ బుడ్డోడు కంటిన్యూ చేస్తాడు ఆయన కనీసం తినడానికి కూడా చాలా భయపడుతూ వచ్చారు అని అంటాడు. అప్పుడు ఈ ఫాదర్ అంటాడు కొంపదీసి ఆయన ఫుడ్ ఏమైనా వాళ్ళు పాయిజన్ చేశారా అని. ఈ బుడ్డోడు కంటిన్యూ చేస్తాడు ఆయన కేవలం మా ఫుడ్డే తినగలరు అని ఆయన నాతో చెప్పారు. జపాన్ నుంచి టాటూస్ తో వచ్చిన ఒక ప్రీస్ట్ ని వెతకమని, ఆయన ఫేస్ చూడడానికి భయంకరంగా ఉంటుంది కానీ ఆయన చాలా మంచి వ్యక్తి అని నాకు చెప్పారు అని అంటాడు. అప్పుడే అక్కడున్న షెఫ్ ఇంకొక డెలివరీ చేయాలి ఇట్రా అని చెప్పి పిల్లని
అని పిలుస్తాడు. ఈ పిల్లోడు అడుగుతారు, మీరు కూడా వస్తారా ఫాదర్ అని. ఇప్పుడు నేను పోప్ కి డెలివరీ చేస్తున్నాను అని చెప్తాడు. దాంతో సీన్ కట్. వీళ్ళిద్దరు ఆ డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. నేను అక్కడ పట్టను అని చెప్పి ఫాదర్ అంటాడు. దాని తర్వాత ఆ బిల్డింగ్ ని చూస్తూ యో హోలీనెస్ అని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఈ పిల్లోడు బయటకు వస్తాడు. మీ గురించి నేను పోప్ కి చెప్పాను, ఆయన చాలా సంతోషించారు అని అంటాడు. ఆయన నాతో ఈ మాటలు అన్నారు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఇది ఆ కాన్క్లా అనేదో అంటా ఉంటాడు. ఈ పోప్ చెప్తాడు, అదే ది కాన్క్లేవ్ నెక్స్ట్ పోప్ ఎవర్ అని డిసైడ్ చేసే మీటింగ్ కదా అని అంటాడు. దాంతో బుడ్డాడు, అవును అదే, ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ పోప్ గా మాన్యువల్ ఉండాలి అని చెప్పి వాళ్ళు చూస్ చేశారంట అని అంటాడు. దాంతో ఈ పోప్ రియలైజ్ అవుతాడు, కార్డినల్ మాన్యువల్ అని చెప్పి. అప్పుడు ఈ బుడ్డోడు అంటాడు, ఆ వ్యక్తి ఫ్రెండ్ కి ఫ్రెండ్ అని, ఫ్రెండ్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని ఆయన నాతో చెప్పారు. జరిగిందంతా అబద్ధం అని కూడా ఆయన నాతో చెప్పారు. ఇదిగోండి దీంట్లో కార్డినల్ మాన్యువల్ గురించి మొత్తం ఉందని ఆయన చెప్పారు అని చెప్పి ఒక సీడీ ఇస్తాడు. దాంతో ఈ ఫాదర్ వాడిని గట్టిగా హక్ చేసుకుంటాడు, నువ్వు చాలా మంచి పని చేసావు అని. దాంతో పిల్లోడు ఇంకో విషయం, ఆయన ఇంకొక మెసేజ్ కూడా చెప్పారు, ఫాదర్ నితాని దట్ విలేజ్ అని చెప్పేదో చెప్పబోతాడు. ఈసారి మనకి అక్కడ ఏం జరిగిందో స్ట్రైట్ గా చూపించేస్తారు. పోప్ బెడ్ మీద నుంచి పిల్లోడితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మీరు ఆ విలేజ్ ని ఎలా కాపాడారో అలాగే ఈసారి కూడా ఐ షల్ నాట్ డై అని అంటాడు. మీకు ఆ చాప్టర్స్ గుర్తుంటే అప్పుడు కూడా ఇలాగే పోప్ రివర్ లోపల దిగి అవన్నిటిని పట్టుకొని ఉంటాడు కదా. అప్పట్లో అతను పోప్ కాదులే గానీ, చలో లెట్స్ కంటిన్యూ. ఈ ఫాదర్ దాని తర్వాత మనము ఆ గ్రేట్ వైన్ ని మళ్ళీ తాగుదాము అని అంటాడు. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి లెట్స్ ప్లే. ఈ చాప్టర్ లో ఒక పర్సన్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎంట్రన్స్ ఓపెన్ అయిందే, ఇక్కడ అంతా బ్లాక్ గా ఉంది, అసలు ఏంటిదంతా అని గట్టిగా అరుస్తాడు. దాంతో మళ్ళీ మనకి చోనం చూపిస్తారు. వామ్మో ఇదొక కళ అని చెప్పి లేస్తాడు. పక్కకు చూస్తే అక్కడ జనం అందరూ పాడుకుంటూ ఉంటారు కెంజి పాట. ఇది నడుచుకుంటూ వెళ్ళి కెంజి సాన్ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళేమో, అరే మేము చూడలేదే, ఆ విషయం పక్కకు పెట్టు, హే చోచోకున్ మాతో పాటు నువ్వు కూడా తాగి పాట పాడు అని పిలుస్తారు. వీడేమో లేదు లేదులే నేను తాగను అండ్ నన్ను చోచోకున్ అని అనేదో చెప్పబోతాడు. ఈ పాట పాడేటోడు, నా అలా మాట్లాడకు, కెంజి సాంగ్ ఉక్కులేలే వర్షన్ అని చెప్పేదో పాడుతూ ఉంటాడు. మళ్ళీ దాంతో చోనగాడు హవాయనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడే ఆగమని వాడు చెప్పి ఎన్ని రోజులైంది, అసలు ఇప్పటికీ ఇక్కడ ఎంతమంది జనం గుమిగూడారో ఏంటో. అండ్ ఒకవేళ మనం ఆ ఒక్క వాల్ ని క్రాస్ చేస్తే చాలు టోక్యో అని అంటాడు. అక్కడే టైటిల్ పడిద్ది. నెక్స్ట్ ఈ చోనొకటి నడుచుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ వాడికి కెంజి కనిపిస్తాడు. సో నువ్వు ఇక్కడ ఉన్నావు అనమాట, ఈ వాల్ ని ఎలా దాటుతావో వాళ్ళతో నువ్వు చెప్పావు కదా అని అడుగుతాడు. ఈ కెంజి ఏమో షేక్ ఇట్ అప్ బేబీ అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు. నో ఇందులో కూడా ప్లెగారిజం ఉంది అని చెప్పి మళ్ళీ ఏదో పాడుతూ ఉంటాడు. అప్పుడు ఈడొచ్చి కెంజి పక్కన కూర్చొని ఉంటాడు. నాకు మళ్ళీ ఒక గ్రేట్ న్యూ సాంగ్ మైండ్ లోకి వచ్చింది అని నేను అనుకున్నాను, కానీ మంచి సాంగ్స్ అన్ని ఎన్నో సంవత్సరాల క్రితమే రాసేశారు అని అవుతాడు. దాంతో ఈ చోనవాడు మళ్ళీ అడుగుతాడు, ఈ గోడను ఎలా దాటాలో వాళ్ళతో చెప్పావు కదా అని. అప్పుడు ఈ కెంజిగాడు, ఇలాంటి ఒక గోడను దాటడం అది ప్రాబబ్లీ ఇంపాసిబుల్ ఏమో అని అంటాడు. దాంతో వీడు షాక్ అవుతాడు, అదేంటి మనం టోక్యోకి వెళ్ళడం లేదా, ఇంత దూరం దానికోసమే వచ్చాం కదా అని అడుగుతాడు. ఈ కెంజిగాడు, టోక్యోకి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను అని అడుగుతాడు. దాంతో ఈ చోనగాడు, ఏంటి ఏం చేస్తావా, నిన్ను వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లాగా మార్చేశారు, ఇదంతా ఫ్రెండే చేశాడు, అసలు నిన్ను ప్రపంచం నుంచే ఎరేస్ చేద్దామని వాడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ ని ఓడించబోతున్నావు కదా అని అడుగుతాడు. దాంతో కెంజిగాడు, ఐ వండర్ ఇఫ్ ఖోరాకెన్ ఈజ్ ఓపెన్ అని అనుకుంటాడు. బేసికలీ అది టోక్యోలో ఉండే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట. చలో లెట్స్ కంటిన్యూ. ఈ చోనగాడు ఏంటి అని అడుగుతాడు. దాంతో కెంజి, మనం ఇన్ని రోజులు ఊర్ల మీద ఉండే రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చాము, సో ఇప్పుడు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తే ఎలా ఉంటుంది చెప్పు అని అడుగుతాడు. దాంతో ఈ చోనగాడికి చిరాకు వచ్చి, గుడ్ గ్రీఫ్, మీకు అంత ఫన్ కావాలి అని అనుకుంటే మీరే వరల్డ్ ఎక్స్పోకో వెళ్లాల్సింది అని అంటాడు. దాంతో కెంజిగాడు ఒక్క సెకండ్ అవుతాడు. ఏంటి వరల్డ్ ఎక్స్పోనా అని అడుగుతాడు. ఈ చోన చెప్తాడు, మీకు దీని గురించి తెలీదా, ఇది టోక్యోలో జరుగుతుంది, ది వరల్డ్ ఎక్స్పో అని చెప్తాడు. దాంతో కెంజిగాడు, కానీ ఎన్ని సంవత్సరాల క్రితం అది అని అడుగుతాడు. అప్పుడు ఈ చోన చెప్తాడు, ఇన్ 2014 ఫ్రెండ్ పోప్ యొక్క ప్రాణాలని కాపాడాడు, అదే ఆ వరల్డ్ ఎక్స్పో ఓపెనింగ్ రోజు, సో అదొక సీక్రెట్ ప్లేస్ లాగా మారిపోయింది అండ్ ఫ్రెండ్ అక్కడే డిక్లేర్ చేస్తారు ఆ వరల్డ్ ఎక్స్పో ఎప్పటికీ ఓపెన్ అయ్యే ఉంటుందని అని చెప్తాడు. దాంతో కెంజిగాడు, అసలు ఎప్పటికీ ఓపెన్ అయి ఉండే ఒక వరల్డ్ ఎక్స్పో ఎక్కడైనా ఉందా అని అడుగుతాడు. దాంతో ఈ చోనగాడు, నేను ఇందాకే చెప్పాను కదా అదే ఫ్రెండ్ డిక్లేర్ చేశాడు అని అంటాడు. అప్పుడు కెంజిగాడు కంటిన్యూ చేస్తాడు, అరే మీకు అసలు అర్థం కావడం లేదు, ఒక వరల్డ్ ఎక్స్పో అంటే ఏంటి, ఒక డెస్పరేషన్ ఉండాలి, మీరు ఎంతో కష్టపడి కేవలం సమ్మర్ వెకేషన్ టైంలో మాత్రమే
అక్కడికి వెళ్ళాలి. అండ్ ఒకవేళ సమ్మర్ వెకేషన్ ఎండ్ అయ్యే ముందే మీరు అక్కడికి వెళ్ళకపోతే ఆ ఎక్స్పో క్లోజ్ అయిపోతుంది. జపాన్ లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు అక్కడికే వెళ్ళాలి అని అనుకునేవారు. సో అప్పుడు నేను కూడా ఏం చేయాలి అని ఆలోచించాను అని అంటాడు. దాంతో ఈ చోనగాడు అసలు ఇదంతా దేని గురించి అని అడుగుతాడు. అప్పుడు కెంజి చెప్తాడు, ఎక్స్పో 70 ది ఒసాకా వరల్డ్ ఎక్స్పో అని. వరల్డ్ ఎక్స్పో అంటేనే ఒసాకా, నీకు అర్థమైందా అని అడుగుతాడు. ఈ చోనగాడు ఏంటది అని అడుగుతాడు. ఈ కెంజి నుంచొని చెప్తాడు, టోక్యోలో ఉన్న వరల్డ్ ఎక్స్పో అది డూప్లికేట్ ది. బుల్లెట్ ట్రైన్ ఎక్కి ఒసాకాలో దిగి ఆ ఎక్స్పో లోపలికి ఎంటర్ అవుతే దాట్స్ ది వరల్డ్ ఆఫ్ టుమారో అని చెప్తాడు. అమెరికా హాల్లో ఉన్న మూన్ రాక్, ది యుఎస్ఎస్ఆర్ హాల్, ది గ్యాస్ పెవిలియన్, ది సుమితోమో హాల్, అందులో ఎక్కడ చూసినా ఫ్యూచరిస్టిక్ బిల్డింగ్స్ ఉండేవి. దేర్స్ ఆర్ ఫ్యూచర్, ఆ 20th century ఈజ్ వెయిటింగ్ అని అంటాడు. కానీ అక్కడికి నేను వెళ్ళలేకపోయాను అని అంటాడు. దాంతో ఈ చోనగాడు, ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళలేదా అని అడుగుతాడు. దాంతో ఏం చెప్తాడు, నాకు వెళ్ళాలని ఉండేది. ఐ వాంటెడ్ టు గో సో బ్యాడ్లీ ఆల్ త్రూ అవుట్ సమ్మర్ వెకేషన్. నేను ఆ గైడ్ బుక్ నే చూస్తూ ఉండిపోయాను. దాని గురించి నాకు చాలా బాగా అర్థమైపోయింది. అదేదో నేను అక్కడికి నిజంగానే వెళ్ళినట్టుగా నాకు నాలెడ్జ్ వచ్చింది. నేను దాని గురించి ఎంతగా ఊహించుకున్నానంటే ఐ సెట్ మై హార్ట్ ఆన్ ఇట్. అసలు ఇంతకీ ఆ సన్ టవర్ లోపల ఏం జరుగుతుందో అని నేను ఎంతగానో ఆలోచించాను. ఇన్సైడ్ దట్ బ్రిలియంట్ టవర్ దట్ సోర్డ్ అబౌవ్ ది వరల్డ్ ఆఫ్ టుమారో అని అంటాడు. దాని లోపల ఎంతో దారుణమైంది ఉందే అని నేను అప్పట్లో అనుకునేవాడిని, లైక్ అ న్యూక్లియర్ మిసైల్ ఆర్ సంథింగ్ అని అంటాడు. అప్పుడు ఈ చోనగాడు, నేను దాని లోపలికి వెళ్ళాను అని అంటాడు. దాంతో కెంజిగాడు సీరియస్ గా వింటా ఉంటాడు. అప్పుడు చోన కంటిన్యూ చేస్తాడు, నిజానికి నేను టోక్యోలో ఉన్న దాని లోపలికి వెళ్ళాను. ఈ విషయం మీకు ఎప్పుడో చెప్దామని నేను అనుకున్నాను, కానీ నాకు అవకాశం రాలేదు. దాని లోపల నేను ఒక విషయం చూశాను. ఎగ్జాక్ట్ గా మీరు ఊహించుకున్నట్టుగానే కాదు, అంతకన్నా దారుణమైంది దాని లోపలుంది. పోప్ యొక్క అసాసినేషన్ ఆపడానికి నేను ఆ ఎక్స్పో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉన్నాను. అండ్ అదే సమయానికి లూసియానో అనే ఒక ప్రీస్ట్ నేను కలిసి ఆ టవర్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఆ టవర్ యొక్క డోర్ ఓపెన్ అయ్యే ఉంది అండ్ దాని లోపల చాలా చీకటిగా ఉంది. ఆ ప్రీస్ట్ అక్కడ కాసేపు వెయిట్ చేసి టార్చ్ లైట్ ఆన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అండ్ దాని తర్వాత నేను అక్కడ చూసింది అని చెప్పి అక్కడంతా చీకటిగా ఉంది, కానీ నేను తప్పకుండా చూసింది అదే. ఒక పిల్లాడు అక్కడ ఆడుకుంటున్నాడు, నవ్వుకుంటూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. వన్ పర్సన్ కాదు, ఇద్దరు. ఆ టవర్ లోపల ఆ నవ్వులతోనే నిండిపోయింది. ఐఎమ్ షూర్ వాళ్ళు ఇదే అన్నారు, కెంజీ కున్ లెట్స్ ప్లే కెంజీ కున్ అని వాయిస్ వినిపిస్తుంది. దాంతో ఆ టవర్ సీన్ కట్. నెక్స్ట్ మనకి కెంజిని చూపిస్తారు. వాడు అలా సైలెంట్ గా నుంచొని ఉండిపోతాడు. అప్పుడే అక్కడికి ఆ ఇచ్చిగాడు వస్తాడు. చూస్తుంటే నువ్వు చెప్పినట్టుగానే ఇదంతా ఉంది. అక్కడ వెనకాలన్న డ్రైనేజ్ సిస్టమ్ లో ఒక విచిత్రమైన అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంది అని అంటాడు. అప్పుడు ఆ మాంగక గాడు, తప్పకుండా ఇదెవరో తయారు చేసిన సీక్రెట్ ప్యాసేజే అని చెప్తాడు. అప్పుడు ఇచ్చిగాడు చెప్తాడు, మనం దాన్ని ఉపయోగిస్తే తప్పకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు, అదే టోక్యోలోకి అని అంటాడు. దాంతో చోనో షాక్ అయిపోతాడు. నిజంగానా అని అడుగుతాడు. ఈ ఇచ్చిగాడు చెప్తాడు, అక్కడ కొంచెం కంపు కొడుతుంది కానీ వెళ్ళొచ్చు అని చెప్తాడు. దాంతో వీళ్ళందరూ కెంజిని చూస్తే వాడేమో లెట్స్ ప్లే, నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత నేను వెనకడుగు వేయలేను కదా అని అంటాడు. ఇప్పుడు మనం వరల్డ్ ఎక్స్పోకి వెళ్దామా అని చెప్పి స్పెట్స్ తీస్తాడు. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాము. ది ఏలియన్స్ అరైవ్. ఈ చాప్టర్ లో ఎవరో ఇద్దరు చిన్నపిల్లలు బాల్ తో ఆడుకుంటూ ఉంటారు. అదేమో ఒక డ్రైనేజ్ టన్నల్ దగ్గర పడిద్ది. ఆ పిల్లలేమో ఎలిదాన్ని తీసుకొనిరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకొకడేమో నో వే మ్యాన్ అని అంటాడు. దాంతో అలా చెప్పినోడు, అదేంటి నువ్వే కదా పడేసింది, నువ్వే తీసుకొని రావాలి అని అంటాడు. దాంతో ఈ పొట్టోడేమో, కానీ ఆ హోల్ అక్కడి నుంచే ఏలియన్స్ వస్తాయని అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటాడు. ఈ పెద్దోడేమో, అటువంటిదేం జరగదులే, బయట చూసావా ఎంత ఎండగా ఉందో, వాళ్ళు ఇప్పుడు వచ్చే అవకాశమే లేదు అని అంటాడు. ఈ పొట్టోడు, వాళ్ళేమి దెయ్యాలు కాదు, బయట సన్ ఉందా లేదా అన్నది వాళ్ళకి అనవసరం, ఎప్పుడైనా రావచ్చు అని అంటాడు. ఈ స్టెప్స్ దగ్గర ఉన్నాడు, తొందరగా వెళ్ళు, అక్కడున్నది కేవలం ఒక బాల్ అంతే అని చెప్తాడు. దాంతో వీడు పరిగెట్టుకుంటూ వెళ్ళి బాల్ ని పట్టుకొని ఉంటాడు. అప్పుడే సడన్ గా ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఏంట్రా అని పైకి చూస్తారు ఇల్లు. ఇంతకీ అక్కడ ఆ ఫ్లయింగ్ సాసర్ ఉంటది అనమాట. ఆ ఫ్లయింగ్ సాసర్ లో నుంచి ఏదో స్ప్రే బయటకు పడిద్ది. ఆ స్ప్రే వచ్చి వీళ్ళ మీద పడిద్ది. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. దాంతో పొట్టోడు గట్టిగా అరుస్తాడు బ్లడ్ అని చెప్పి. ఏంటిదంతా, అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి అని మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. అప్పుడే ఆ టన్నెల్ లోపల నుంచి ఒకటి బయటకు వస్తాడు. అక్కడే ది ఏలియన్స్ అరైవ్ అని చెప్పి చాప్టర్ టైటిల్ పడిద్ది. నెక్స్ట్ సీన్ లో మనకి షింజుకు కాబుకిచో చర్చ్ ని చూపిస్తారు. దాని లోపల కానా ఉంటది, ప్రే చేస్తా ఉంటది. ఆ చర్చ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అని చెప్పి యుకిజీ వస్తుంది. ప్రీస్ట్ ఆల్రెడీ రోమ్ కి వెళ్లారు, నీకు ఆ విషయం తెలుసా అని అడిగిద్ది. ఇక్కడ నీ కన్ఫెషన్ వినడానికి ఎవరు లేరు అండ్ నాకు కూడా వినాలి అని లేదు. అసలు రీజన్ ఏమైనా కానివ్వి, ఒక చిన్న పిల్ల చేతిలో ఒక బాంబుని పట్టుకొని అంత పెద్ద క్రౌడ్ ని ఇన్వాల్వ్ చేస్తూ చనిపోవడానికి ట్రై చేస్తూ తన ఎనిమీ యొక్క లైఫ్ ని కూడా తీయడానికి ట్రై చేయడం, అసలు నేను ఎప్పటికీ దాన్ని క్షమించలేను అని అంటది. దాంతో ఈ కాన వెనక్కి తిరిగి, మీరు కూడా అక్కడికి ఒక గన్ పట్టుకొని లోపలికి వెళ్లారు కదా అని అడిగిద్ది. అప్పుడు యుకిజీ ఏమో, అది నిన్ను కాపాడడానికే అని చెప్పిద్ది. దాంతో ఈ యుకిజీ ఏమో కంటిన్యూ చేస్తుంది, ఒకవేళ మేము
గివ్ అప్ ఇచ్చేసినా నువ్వు ఒక్కదానివే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతావని నాకు తెలుసు. ఓడ్చో ఇంకా నేను అలాంటి ఒక వర్స్ట్ కేస్ సినారియోని అవాయిడ్ చేయడానికి వెళ్ళాము అని చెప్పిద్ది. ఇంత ప్లాన్ చేసినా కూడా ఆఖరికి నువ్వు ఆ వర్స్ట్ కేస్ సినారియోనే చూస్ చేసుకున్నావు. నువ్వు ఒక హ్యాండ్ గ్రెనేడ్ ని తీసుకొని ఫ్రెండ్ తో పాటు చనిపోదామని అనుకున్నావు. నిన్ను అలా పెంచడం నాకు గుర్తులేదు అని అంటది. దాంతో కావాలంటే మీరు నన్ను కొట్టచ్చు, ఇప్పుడు నేను అలాగే మారిపోయాను, దయచేసి నన్ను కొట్టండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. యుకిజీ ఏమో సైలెంట్ గా చూస్తుండిపోయిద్ది. నేను కొట్టలేను, ఎందుకంటే నీకేమైనా జరిగితే నేనెప్పటికీ నా మొహాన్ని వాడికి చూపించలేను అని చెప్పిద్ది. నేనెప్పటికీ కెంజీ ముందు నిలబడలేను అని చెప్పి కింద పడి ఏడుస్తా ఉంటది. కెంజిని గుర్తు తెచ్చుకుంటా ఉంటది. దాంతో కానా కూడా నీళ్ళోన్ చేసి ఆంటీ యుకిజీ నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అని చెప్పి ఏడుస్తా ఉంటది. దాంతో యుకిజీ ఏమో కెంజీ మనందరినీ బ్రతుకుతామని నమ్మాడు, కెంజీ వాజ్ ఆల్వేస్ మై ప్రిన్స్ ఆన్ ఏ వైట్ హార్స్ అని చెప్పిద్ది. దాని తర్వాత ఈ కానేమో నేను దాన్ని రికార్డ్ చేశాను, జస్ట్ ఇప్పుడే ఆ రేడియోలో కెంజీ సాంగ్ ప్లే అయింది, ఫైనల్లీ నేను దాన్ని రికార్డ్ చేయగలిగాను అని చెప్పిద్ది. అప్పుడు యుకిజీ నేను ఫోన్లో మరో చెప్తే విన్నాను, కానీ కెంజీ ఇంకా బ్రతుకుండడం ఏంటి అని అడిగిద్ది. దాంతో ఈ ఖానా ఇదిగోండి వినండి, ఆ టేప్ లో ఉన్న దానికన్నా ఇదొక డిఫరెంట్ వర్షన్ అని చెప్పిద్ది. దాంతో యుకిజీ ఏమో ఎటువంటి స్ట్రేంజ్ హోప్స్ నాకు ఇవ్వకు అని అంటది. ఈ ఖానా మళ్ళీ రిక్వెస్ట్ చేసిద్ది, దయచేసి వినండి అని. దాంతో యుకిజీ పెట్టుకుంటది. ఆ సాంగ్ ని విని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అలా ఏడుస్తూ ఇది కెంజీ వాయిసే అని అంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి టోక్యో మొత్తాన్ని చూపిస్తారు. అక్కడున్న జనం అంతా భయపడి పారిపోతా ఉంటారు. అందరూ వెంటనే లోపలికి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఫైనల్ గా వచ్చేసారు. ది ఎండ్ ఈస్ హియర్ అని డోర్లు విండోలు అన్ని మూసేసుకుంటూ ఉంటారు. ది ఏలియన్స్ ఆర్ హియర్ అని గట్టిగా అరుస్తారు. ఈ కెంజిగాడు అవి ఏం పట్టించుకోకుండా నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఫైనలీ నేను టోక్యోకి తిరిగి వచ్చేసాను అండ్ వీళ్ళు ఇప్పుడు కూడా నన్ను ఒక ఏలియన్ లానే ట్రీట్ చేస్తున్నారు. ప్రాబబ్లీ వాళ్ళు ఒక రిహార్సల్ చేస్తున్నారేమో. ఈసారి వాళ్ళు స్కాటర్ చేసింది జస్ట్ పెయింట్ అంతే, బట్ నెక్స్ట్ టైం తప్పకుండా ఫ్రెండ్ అనేదో అంటాడు. దాంతో సింగ్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ది ఫ్రెండ్ దేర్ అండ్ నౌ. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో ఒక డాక్టర్ గాడు ఒక లేడీని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు. దాంతో ఎగ్జామినేషన్ అయిపోయింది, మీ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్తాడు. అక్కడున్న లేడీ నుంచొని వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఈ డాక్టర్ గాడు నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీకు ఒక స్ప్లెండెడ్ బాడీ ఉంటుంది, మీరు ఒకప్పుడు టీచర్ అని నేను విన్నాను, కొంపదీసి మీరు ఏమైనా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరా అని అడుగుతాడు. అప్పుడు తను నో అంటది, నేను ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని అని చెప్పిద్ది. సో అందుకే నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని టీచ్ చేసేదాన్ని, కానీ అన్ని అర్థమయ్యే పిల్లలు అసలు అలాంటి వాళ్ళు ఉండరు అని చెప్పిద్ది. ఇంతకీ తను ఎవరో కాదు, తత్సుకి అనమాట. తను అలా కోట్ వేసుకొని నడుచుకుంటూ బయటకు వచ్చేస్తుంది. తనతో పాటు డాక్టర్ కూడా బయటకు వస్తాడు. వాడు అడుగుతాడు, ఇఫ్ థింగ్స్ కంటిన్యూ యాజ్ గుడ్ యాజ్ దిస్, అప్పుడు మార్స్ అదే మీరు నిజంగానే అక్కడికి వెళ్ళగలరు కదా అని అడుగుతాడు. అప్పుడు తచ్చుకి నువ్వు కూడా ఒక చిన్న పిల్లోడివే, నీకు కూడా ఇది అర్థం అవడం లేదా అని అడిగిద్ది. ఆ డాక్టర్ గాడు ఏంటి అని అంటాడు. అప్పుడు తచ్చుకి వెనక్కి తిరిగి నాకు అర్థమైంది అండ్ నేను నమ్ముతున్నాను కూడా, నేను ఎప్పటికీ ఫ్రెండ్ ని నమ్ముతూనే ఉంటాను అని చెప్పిద్ది. అక్కడే టైటిల్ పడిద్ది. నెక్స్ట్ మనకి ఫ్రెండ్ టవర్ ని చూపిస్తారు. మళ్ళీ దాని లోపల తత్సుకి ఉంటది. వెనకాలిద్దరు ఫాలో అయితే వస్తారు. న్యూ చీఫ్ సెక్రటరీ తత్సుకి మాస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర చాలా దారుణంగా ఉంది. ఫ్లయింగ్ సాసర్స్ ని డైరెక్ట్ గా చూసిన వాళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి గుంపులుగా వచ్చేస్తున్నారు అని చెప్తారు. వి మే హ్యావ్ అన్ ఇన్సూరెక్షన్ ఆన్ అవర్ హ్యాండ్స్ అని అంటాడు. దాంతో తచ్చుకి కామ్ డౌన్, మనం లోపలికి వెళ్ళిన తర్వాత నేను అన్ని వింటాను అని చెప్పిద్ది. తను డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళంగానే అక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. మన హైపోథసిస్ ని దాటి సిచ్యువేషన్ దారుణంగా తయారైంది. ఐ విట్నెసెస్ ప్రకారం చైనా నుంచి యూరోప్ నుంచి ఫ్లయింగ్ సాసర్స్ వస్తున్నాయంట అని చెప్తారు. ఇంకొకటేమో అసలు చైనా ఇంకా యూరోప్ మీద ఆ ఫ్లయింగ్ సాసర్స్ ఎందుకున్నాయి అని అడుగుతాడు. వెనకాల స్పెట్స్ పెట్టుకున్నాడు, అవి కేవలం రూమర్స్ అంతే అని అంటాడు. అప్పుడు తచ్చుకి ఇదిగో చూడండి వాళ్ళు వచ్చేసారు, ది ఏలియన్స్ ఆర్ రియలీ హియర్ అని అంటది. ఆవిడ అక్కడున్న అఫీషియల్స్ అందరూ భయపడతా ఉంటారు. ఒకవేళ ఇది ఇలాగే పెద్దదైతే ఈ ప్రపంచానికి ఏమవబోతుంది అని భయపడతా ఉంటారు. ఈ తచ్చుకి ఏమో నాకు తెలియదు, అమెరికా ఒక సివిల్ వార్ లో ఉంది అండ్ యూరోప్ లో రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతా ఉన్నాయి అండ్ యాజ్ ఫర్ ఫ్రెండ్ తను టోక్యోని కాపాడడంలో టోటల్ గా బిజీ అయిపోయాడు అని అంటది. దాంతో ఈ ఆఫీషియల్స్ అందరూ సో దీని అర్థం ఏంటి, ఇదే ఫైనల్ బ్యాటిల్, ఫ్రెండ్ ని మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాము అని అంటారు. అప్పుడు తచ్చుకి ఎర్త్స్ డిఫెన్స్ ఫోర్స్ ని గ్యాదర్ చేయండి అండ్ బెస్ట్ ఫ్రెండ్ స్క్వాడ్ యొక్క హెడ్ ని కూడా పిలవండి, వాళ్ళు సరిపోతారు అని అంటది. ఇప్పుడు చాలా జరిగింది కానీ మనందరం కలిసి పనిచేద్దాము, బీ నైస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. వీళ్ళిద్దరూ అండర్స్టూడ్ అని చెప్పి సెల్యూట్ చేస్తారు. తను అలా వెళ్ళిపోతూ నా ఆఫీస్ లో కొంచెం పనుంది, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోబోతుంది. అప్పుడు వీళ్ళేమో కానీ న్యూ చీఫ్ సెక్రటరీ అని ఏదో ఆపబోతారు. అప్పుడు తిను నకతాని అని పిలుస్తుంది. వాడేమో చెప్పండి మ్యామ్ అని అంటాడు. తినేమో ఇంకొక విషయం, ఈ న్యూ చీఫ్ సెక్రటరీ అనే దాన్ని ఆపండి, ప్రస్తుతానికి నేనే ది చీఫ్ సెక్రటరీ, మై రిగార్డ్స్ అని చెప్పి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే
అప్పుడే ఈ నక్కతానిగాడు లోపలికి వస్తాడు. మీకోసం నేనేమైనా టీ తయారు చేయనా అని అడుగుతాడు. తనేమో నో థ్యాంక్స్ అని చెప్పి నేను ఏదైనా తినాలనుకుంటే దాన్ని నేనే సొంతంగా చేసుకుంటాను. ఐ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బాడీ యు సీ అని అంటది. దాని తర్వాత పేపర్లన్నీ చూసుకుంటూ మనకి నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటది. అసలు ఇంతకీ ఆ మార్స్ ఇమిగ్రేషన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది? వరల్డ్ ఎక్స్పోకి ఎక్కువగా వచ్చిన వాళ్ళకే మీరు హై ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా అని అడిగిద్ది. అప్పుడు అసిస్టెంట్ గాడు వెల్ అలా చేస్తే ప్రజలందరూ పానిక్ అవుతారు అని అంటాడు. దాంతో తినేమో ఒక పని చేయండి, ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర ఎర్త్స్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళని ఇంకా పెంచండి అని చెప్పిద్ది. వీడు ఎస్ అని అంటాడు. అప్పుడు తిను నాకు తెలిసిన దాని ప్రకారం కాంతో పోలీస్ చెక్ పాయింట్ బ్రేక్ అయిపోయింది, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని అడిగిద్ది. అప్పుడు వాడు చెప్తాడు ప్రస్తుతానికి కాంతో పోలీస్ వాళ్ళ ఫంక్షన్ మొత్తాన్ని కోల్పోయింది, కానీ రిపోర్ట్స్ దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి. ఫర్దర్ మోర్ ఇన్ అడిషన్ ఒక స్ట్రేంజ్ సాంగ్ ప్రస్తుతం జనాల్లో పాపులర్ అవుతుంది అని చెప్తాడు. తిని అడిగిద్ది సాంగా అని. వాడు చెప్తాడు ఆ రిపోర్ట్ లోపల ఏదో ఏలియన్స్ ఒక క్యూరియస్ సౌండ్ వేవ్ ని ఎమిట్ చేయడం గురించి ఉంది అని చెప్తాడు. దాంతో తిను అయితే దాన్ని డీటెయిల్ గా చెక్ చేయండి అని చెప్పిద్ది. వాడు అర్థమైంది అని అంటాడు. అప్పుడే తిను ది వ్యాక్సిన్ రీసెర్చ్ రిపోర్ట్, జెనెటిక్ రీసెర్చ్, క్లోన్ రీసెర్చ్, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి పేపర్లు తిప్పుతా ఉంటది. అప్పుడే తచ్చుకిని వీడు ఇంకొకటి అడుగుతాడు. పార్డన్ మీ చీఫ్ సెక్రటరీ, ఇంతకు ముందు చీఫ్ సెక్రటరీ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ అని అడుగుతాడు. తిను మంజుమే అని గుర్తెచ్చుకుంటది. పాస్ చూపిస్తారు. వాడు విఆర్ సెట్ వేసుకొని ఏదో చూస్తూ ఉండగా తిను గన్ పట్టుకుని వచ్చేస్తది. నీకేమైనా పిచ్చి పట్టిందా అని మంజుమే అడుగుతాడు. తినేమో నువ్వెప్పుడు మామూలు మనిషి అని అనుకుంటుండేవాడు కదా, అదే నువ్వే ఎప్పుడు కరెక్ట్ జడ్జ్మెంట్స్ పాస్ చేసేవాడు అని అనుకునేవాడు కదా అని అడిగిద్ది. దాంతో వీడేమో ఇప్పుడున్న ఫ్రెండ్ అప్పటి ఫ్రెండ్ కాదు అని చెప్తాడు. ఈ తచ్చుకి లేదు వాడే ఫ్రెండ్ అని అంటది. దాంతో మంజుమే వాడు డోంట్ బి స్టూపిడ్, నువ్వు ఇప్పటి వరకు పర్సూ చేస్తూ వచ్చిన ఫ్రెండ్ ఇక మీదట ఈ ప్రపంచంలో లేడు అని అంటాడు. ఈ తచ్చుకి ఏమో ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు అని అంటది. ఈ మంజుమే వాడు తచ్చుకి అని అంటాడు. ఈ తచ్చుకి వాడెవడో నాకు అనవసరం, ఇప్పుడు అక్కడున్నది ఫ్రెండే అని అంటది. ఆ విషయం నీకు అర్థం అవడం లేదంతే, నువ్వు దాన్ని నమ్మలేకపోతున్నావు కాబట్టి అది నీకు ఒక లాస్ అని అంటది. ఈ మంజుమేగాడు సీరియస్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడు తినేమో ఇదిగో విను, నేను ఆల్రెడీ సక్సీడ్ అయ్యాను అని చెప్పిద్ది. వీడు అడుగుతాడు సక్సీడా అని. తను చెప్పిద్ది ఇట్స్ ఎ హ్యాపీ ఒకేషన్ ఫర్ మీ అని తన స్టమక్ ని పట్టుకుంటూ. ఈ మంజుమేగాడు ఒక్క సెకండ్ ఏం మాట్లాడకుండా ఆగిపోతాడు. అప్పుడే తిను వాడిని షూట్ చేసేస్తుంది. దాంతో సీన్ కట్ మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. తను చెప్పిద్ది ముందుగా ప్లాన్ చేసినట్టుగానే నేను ఒక ప్రైవేట్ సర్వీస్ ని కండక్ట్ చేస్తాను అని అంటది. వీడు ఎస్ మ్యామ్ అని అంటాడు. అండ్ ఆల్సో నా ఎస్కాట్ ని ఇంకా సేఫ్ గార్డ్ చేయండి. ఐ వండర్ ఇఫ్ యూ రియలీ డూ. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ బాడీ, నీకు ఆ విషయం తెలుసా? నీకు అర్థమవుతుంది కదా, ఫ్రెండ్ ఎప్పటికీ బ్రతికుండడానికి ఒక మార్గాన్ని కనిపెట్టాడు అని అంటది. యూ మస్ట్ అండర్స్టాండ్ ఇట్ పర్ఫెక్ట్లీ అని చెప్పిద్ది. సీన్ కట్ చేస్తే మనకు ఆ సన్ టవర్ చూపిస్తారు. దాని లోపల మళ్ళీ ఆ పిల్లలు ఆడుకోవడం కనిపిస్తుంది మనకి. ఇంతకీ ఆ పిల్లల మధ్యలో ఈ ఫ్రెండ్ గాడు ఉంటాడు. లెట్స్ ప్లే కెంజికున్ అని చెప్పి ఈవిల్ గా నవ్వుతాడు. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ది సీక్వెల్ టు ది బుక్ ఆఫ్ ప్రాఫెసీ. అక్కడ ఉంటది న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అని. వరల్డ్ ఎక్స్పో హుజా హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ హార్మనీ అండ్ దెన్ ది వరల్డ్ ప్రెసిడెంట్ వాస్ బోర్న్ అని రాసుంటది ఆ బుక్ లో. కట్ చేస్తే ఆ యుఎన్ మీట్ ని చూపిస్తారు మనకి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అలౌ మీ టు ఇంట్రడ్యూస్ అవర్ హీరో. ఇతను మన ప్రపంచాన్ని ఎన్నోసార్లు కాపాడాడు అండ్ ఇప్పటికీ వరల్డ్ పీస్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ది వరల్డ్ ప్రెసిడెంట్ ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇంతకీ వాడు టీవీలో వస్తాడు. హలో ఎవ్రీబడి అని అంటాడు. వీళ్ళందరూ చప్పట్లు కొడతారు. లీడర్స్ ఆఫ్ ది వరల్డ్, నేను ఇప్పుడు ఇంకొక ప్రిడిక్షన్ ఇవ్వబోతున్నాను. ఈ ప్రపంచాన్ని మరొకసారి ఒక పెద్ద డేంజర్ షేక్ చేయబోతుంది అని అంటాడు. వీళ్ళందరూ భయపడతారు. దాంతో వీడు కంటిన్యూ చేస్తాడు. ఈసారి ఇదొక టెర్రరిస్ట్ అటాక్ అవ్వదు, ఇట్ విల్ బి an alien invasion అని అంటాడు. అందరు షాక్ అవుతారు. ఈ ఏలియన్స్ ప్రాబబ్లీ అప్పట్లో స్ప్రెడ్ అయిన ఆ హిస్టారికల్ అల్టిమేట్ వైరస్ ని ఈ ప్రపంచం నిండా స్ప్రెడ్ చేసినట్టున్నారు అని అంటాడు. ఈ మెంబర్స్ కి అసలు ఏం అర్థం కాదు. ఏంటి ఏలియన్సా, దీని అర్థం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్రెండ్ గాడు మనుషులందరినీ కాపాడడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే ఇమిగ్రేషన్ టు మార్స్ అని చెప్తాడు. వీళ్ళందరూ షాక్. మార్సా అని గట్టిగా అరుస్తారు. మళ్ళీ ఆ న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీలో ఇలా రాసుంటది. అప్పుడే ఈ వరల్డ్ ప్రెసిడెంట్ మార్స్ కి ఇమిగ్రేట్ అవ్వే ఒక ప్లాన్ ని అనౌన్స్ చేస్తాడు అని ఉంటది. కట్ చేస్తే మనకి చిన్నప్పుడు ఫ్రెండ్ గాడిని యమనేని అందరిని చూపిస్తారు. అసలు ఏంటిదంతా, నువ్వే దీన్ని రాసావా అని అడుగుతాడు ఫుక్కుబే గాడు. ఆ మాస్క్ పెట్టుకున్నాడు, సైలెంట్ గా ఉంటాడు. దాంతో ఫుక్కుబే దాన్ని చింపేస్తాడు. ఇదేం బాలేదు అని. ఈ యమనగాడు చెప్తాడు మనం మార్స్ కి ఎట్టి పరిస్థితిలో ఇమిగ్రేట్ అవ్వలేము, ఎందుకంటే అక్కడ అసలు గాలే లేదు అని. ఈ ఫుక్కుబే గాడు నీకు అసలు అర్థమే కాదు కదా, నేను చెప్పేది విను, ది వరల్డ్ ప్రెసిడెంట్ వుడ్ బికమ్ ఇన్విన్సిబుల్ అని చెప్పి నవ్వుతాడు. ఈ యమని కూడా నవ్వుతాడు. ఈ మాస్క్ పెట్టుకున్నాడు, సైలెంట్ ఉంటాడు. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ మనకి ఒక పర్సన్ చూపిస్తారు. వాడేమో టీవీలో చూస్తూ మాస్ ఇమిగ్రేషన్ ప్రాజెక్ట్ కానీ మనం ఒక రాకెట్ ని లాంచ్ చేస్తే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఫస్ట్ సర్వే షిప్ యొక్క క్రూ చాలా మంచి మంచి ఫొటోస్ ని పంపించారు. నెక్స్ట్ ఆ డెజర్టెడ్ ప్లేస్ ని మనుషుల కోసం
ఒక మంచి హ్యాబిటాట్ గా ఎలా మార్చాలో మనం ఆలోచించాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ కూర్చున్న ఒక ముసలోడు ఇట్ కెన్ బి డన్ అని అంటాడు. దాంతో ఈ టీవీ చూస్తున్నాడు, ఏంటి అది సాధ్యమవుతుందా అని షాక్ అవుతాడు. ఇంకొక బట్టతలోడు కూడా థియరటికల్లీ అది సాధ్యమవుతుంది అని చెప్తాడు. దాని తర్వాత ఈ ముసలోడు మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఇన్ షార్ట్ ఇట్స్ ఎసెన్షియలీ లైక్ గ్లోబల్ వార్మింగ్. మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ CO2 ని, ఫ్లూటోన్ గ్యాస్ ని దాని అట్మాస్ఫియర్ మొత్తం నిండిపోయేటట్టు అక్కడ స్ప్రెడ్ చేయాలి. అక్కడున్న గాలి యొక్క టెంపరేచర్ ని పెంచాలి. సర్ఫేస్ మీద ఉన్న ఐస్ ని వాటర్ లాగా మార్చాలి అని చెప్తా ఉంటాడు. అప్పుడు టీవీ చూస్తున్నాడు, ఇన్క్రెడిబుల్, అది జరుగుతుంది కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ కూర్చున్న ముసలోడేమో జరుగుతుంది, 100-200 సంవత్సరాల్లో తప్పకుండా జరుగుతుంది అని చెప్తాడు థియరటికల్లీ అని. ఈడు షాక్, ఇంకా ఏంటి 100 అని అడుగుతాడు. అప్పుడు పక్కనున్న బట్టతలోడు ది మార్స్ ఇమిగ్రేషన్ ప్రాజెక్ట్ దట్ ఫ్రెండ్ సెట్ సంథింగ్ సో అవుట్రేజియస్లీ అని అంటాడు. దాంతో ముసలోడు వి హ్యావ్ నో చాయిస్ అని అంటాడు. ఈ బట్టతలోడు కూడా మీరు చెప్పింది నిజమే, మనకు చాయిస్ లేదు అని అంటాడు. దాంతో ఈ టీవీ దగ్గర ఉన్నాడు, మీరు చెప్పేది నిజమే, ఎంతైనా అక్కడ ఆల్రెడీ సర్వే టీం ల్యాండ్ అయ్యారు కదా అని అంటాడు. దాంతో ఆ ముసలోడు మళ్ళీ ఇలా అంటాడు, దాట్స్ అ ప్రిటీ వెల్ మేడ్ వీడియో ఇజంట్ ఇట్ అని. దాంతో ఈ టీవీ చూస్తున్నాడు, షాక్ అవుతాడు. ఈ బట్టతలోడు అసలు చూస్తుంటే సీజీ లానే లేదు అని అంటాడు. ఈ టీవీ వాడు షాక్ అయిపోతాడు, ఏంటి సీజీయా, కానీ మనం మార్స్ కి రాకెట్లు పంపాం కదా, అండ్ దాని లోపల 10 మందిని కూడా పంపించాం కదా అని అంటాడు. దాంతో వీళ్ళిద్దరూ ఎన్నో రోజుల క్రితమే వాళ్ళకి మనకి కాంటాక్ట్ కట్ అయింది అని చెప్తారు. దాంతో సీన్ కట్ ఈ జనాన్ని చూపిస్తారు. వాళ్ళందరూ కుక్కుకుంటూ ఆ ఇమిగ్రేషన్ లోపలికి వెళ్ళిపోతూనే ఉంటారు. అక్కడ వాయిస్ వస్తా ఉంటది, ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఒక లైన్ ఉంది, మీ నెంబర్ పిలిచే వరకు ఆగండి అని పిలుస్తా ఉంటారు. కానీ వీళ్ళేమో తోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ సీన్ కట్ ఎవరో కొంచెం మంది ఆఫీసర్స్ అసలు ఈ రిపోర్ట్ ని ఎందుకు రాసావు అని అడుగుతారు. లోపలనోడేమో నేను కేవలం ఒక అక్యురేట్ రిపోర్ట్ నే రాశాను అని చెప్తాడు. దాంతో ఆఫీసర్స్, ఏంటి ఇదొక అక్యురేట్ రిపోర్టా, ప్లీజ్ నువ్వు ఇంతకు ముందు ఇక్కడ ఇమిగ్రేషన్ ఏజెన్సీ డైరెక్టర్ గా పనిచేసేవాడు కదా అని అడుగుతారు. అప్పుడు ఈ డైరెక్టర్ గాడు, ఎందుకంటే అదొక అబద్ధం, ఇమిగ్రేషన్ టు మార్స్ ఈజ్ ఎ లై అండ్ అన్ ఏలియన్ ఇన్వేజన్ అది కూడా అబద్ధం అని గట్టిగా అరుస్తాడు. వీళ్ళందరూ అడుగుతారు అసలు ఏం చెప్తున్నావు అని. వాడేమో అరుస్తూనే ఉంటాడు, ఇదంతా అబద్ధం అబద్ధం అని. వీళ్ళేమో అబద్ధమా, అవేమీ అబద్ధాలు కాదు అని అంటారు. అప్పుడే వీడు వీళ్ళకి చెప్పిన అర్థం కాదు అని పక్కకు తిరుగుతాడు. ఈ గ్యాప్ లో ఆ రూమ్ లోపల స్మోక్ వచ్చేసి వాడు దాని లోపల కూరుకుపోతాడు. అప్పుడు ఆ ఏజెంట్స్ ఇదెలా ఉంది, ఈ వైరస్ నిజమైందే కదా అని నవ్వుతారు. లోపల గట్టిగా అరుస్తాడు. తర్వాత అక్కడ మొత్తం బ్లడ్ మార్క్సే కనిపిస్తాయి. దాంతో సింగ్ కట్ వీళ్ళు నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతూ, ఇంతకీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఈ విషయాన్ని ఎలా చూస్తుంది అని అడుగుతారు. అప్పుడు పక్కనోడు అడుగుతాడు ఏంటది అని. వీళ్ళు అడుగుడు చెప్తాడు, అదే నెక్స్ట్ టైమ్ ఈ ఏలియన్స్ స్కాటర్ చేయబోయే వైరస్ అని. వీళ్ళు చెప్తాడు, ఓ అదా, ఇట్ విల్ బీ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అని. వీళ్ళు అలా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తా ఉంటారు. ఆ లడ్డుగాడు అడుగుతాడు, అన్బిలీవబులా అని. వీడు చెప్తాడు, సర్టన్లీ అది డిస్ట్రక్షనే, ఈసారి ఈ ప్రపంచం మొత్తం అంతమైపోబోతుంది అని అంటాడు. అప్పుడు ఆ లడ్డుగాడు, అవునా, ఇంతకీ ఆ వ్యాక్సిన్ సంగతి ఏంటి అని అడుగుతాడు. ఈ బక్కోడేమో ఎటువంటి ఉపయోగము లేదు, తప్పించుకోవడానికి మనం చేయాల్సింది ఒకే ఒకటి, పైనుంచి అది పడినప్పుడు దాన్ని అవాయిడ్ చేసి దాక్కోవడం మాత్రమే మన చేతిలో ఉంది అని అంటాడు. అప్పుడే పైనుంచి ఆ బ్లడ్ లాంటిది పడిద్ది అనమాట. వాడేమో పిచ్చోళ్ళగా అరుస్తాడు. ఈ లడ్డుగాడేమో ఎందుకు అరుస్తున్నావు, ఇది కేవలం పెయింట్ అంతే అని అంటాడు. దాని తర్వాత పైకి చూస్తాడు. చూస్తుంటే ఆ ఫ్లయింగ్ సాసర్ ఒక సక్సెస్ లాగా కనిపిస్తుంది అని అంటాడు. ఈ బక్కోడు అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో లడ్డుగాడు చెప్తాడు, ఫ్రెండ్ ఏం చెప్పాడో గుర్తుంది కదా, వాడికి చేతనైంది వాడు చేస్తానని చెప్పాడు, పద ఎక్కడికైనా వెళ్ళి తాగి ముందు పెయింట్ ని కడుక్కుందాము అని అంటాడు. ఈ బక్కోడేమో ది ఎండ్, వాట్ విల్ బి ది ఎండ్ అని అడుగుతాడు. ఆ లడ్డుగాడు కేవలం ఫ్రెండ్ కి మాత్రమే తెలుసు అని అంటాడు. నెక్స్ట్ న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ మళ్ళీ చూపిస్తారు. అక్కడ యమనేగాడు ఇస్తాడనమాట బుక్ ని ఫుక్కుబేకి. ఫుక్కుబే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆడు చెప్తాడు, నువ్వు ఎండింగ్ ని చూసావా, వాడు మళ్ళీ దీనిలో రాశాడు అని చెప్తాడు. సౌండ్ స్టూపిడ్ అని చెప్పి ఫుక్కుబేగాడు పట్టించుకోకుండా కామిక్స్ అవుతా ఉంటాడు. ఈ యమనేగాడేమో చెప్పేది విను, ఒకసారి చదువు అని చెప్పి బుక్ ఇస్తాడు. దాంతో ఈ ఫుక్కుబే ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటిది మొత్తం బ్లాంక్ గా ఉంది అని అడుగుతాడు. దాంతో ఈ యమనే, అది కాదు లాస్ట్ పేజ్ చూడు అని చెప్తాడు. దాంతో ఫుక్కుబే లాస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే, అరే ఏంటిది అని చెప్పి ఒక షాక్ లో ఆ బుక్ మూసేస్తాడు. దాని తర్వాత దాన్ని అవతల పడేసి నో వే అని అంటాడు. ఈ అమ్మనేగా నవ్వుకుంటాడు, అసలు వాడికి ఎప్పుడూ అర్థం కాదు కదా అని చెప్పి నవ్వుకుంటారు ఇద్దరు. దాని తర్వాత మనకి బయట చూపిస్తారు, వీడు అక్కడే నుంచి ఉంటాడు. ఇంతకీ ఆ గ్యాప్ లో అక్కడికి కెంజిగాడు వచ్చేస్తాడనమాట. పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. వాళ్ళు ఏంటంటే జీజీ బాబా షాప్ లో ఐస్ క్రీమ్ తినడానికి బయలుదేరుతా ఉంటారు. ఈ మాస్క్ పెట్టుకున్నాడు చూస్తా ఉంటాడు సైలెంట్ గా. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ఓన్లీ దట్ రిమైన్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక రిపోర్టర్ కనిపిస్తాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ది షోవా కల్చర్ మంత్లీ థర్డ్ కురోబే కప్ స్టార్ ఛాలెంజింగ్ బౌలింగ్ ఛాంపియన్ సిరీస్ అని అంటాడు. కానీ మనం స్టార్ట్ చేసే ముందు ఈ టోర్నమెంట్ యొక్క ప్రెసిడెంట్ అయిన కురోబే సంబంధించి కొన్ని మాటలు విందాము అని అంటాడు. ఇంతకీ అక్కడ ఈ క్యోకో ఉంటది. నాకు ఇంటికి వెళ్ళాలనుంది అని అంటది. అది అసలు ఈ టోర్నమెంట్ లో నేను ఎందుకు ఉండాలి, అసలు ఇంతవరకు ఎలా వచ్చిందో ఏంటో అని అనుకుంటది. ఈ గ్యాప్ లో అక్కడికి గాడ్ వచ్చేస్తాడు. నాకాయామా రిట్సుకో సాన్ అని అంటాడు. ఈ క్యోకో ఏమో నేను కొయిజుమి క్యోకోని అని అరుస్తుంది. అప్పుడు గాడ్ లేదు లేదు, నువ్వే నాకాయామా రెట్సుకో యొక్క
రీఇన్కార్నేషన్వి, నేను చూడగలుగుతున్నాను, నువ్వు తప్పకుండా బౌలింగ్ బూమ్ ని మళ్ళీ తిరిగి తీసుకొస్తావు అని చెప్తాడు. అప్పుడు ఈ కొయిజుమి ఏమో అవునవును అలాగే కలలుగాను, అసలు నువ్వే కదా నన్ను దీని లోపలికి లాక్కొచ్చావు అని అంటది. దాంతో వీడు గట్టిగా దగ్గుతాడు. ఈ క్యోకో ఏమో ఛీ నీకేమైనా జలుబుందా ఏంటి అని అడిగిద్ది. గాడు నాకు ఎక్కువ టైం లేదు, నో మోర్ టైమ్ టు డ్రీమ్ లెఫ్ట్ ఐదర్, జస్ట్ ఒక్కటి చాలు, దయచేసి చూపించు అని అడుగుతాడు. నీ విక్టరీ పోజ్ ని చూపించు అని అడుగుతాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడిద్ది, ఓన్లీ దట్ రిమైన్స్ అని చెప్పి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటది. ఈ క్యోకో నమ్మదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని అంటది. గాడేమో ఐ హావ్ బిన్ చీటెడ్ అని అంటాడు. క్యోకో ఏమో నిన్న రాత్రి ప్రీ సెలబ్రేషన్ అప్పుడు ఎవరు అంత ఎక్కువగా తాగారో అని అంటది. వీడేమో నేను తాగకుండా ఉండగలను అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఐఎమ్ బ్యాంక్రప్ట్ అని చెప్తాడు. క్యోకో ఇంకొక అబద్ధం అని అంటది. దాంతో గాడు నేను చెప్పేది నిజం, నేను స్టాక్స్ లో చాలా కోల్పోయాను, ఆ గట్స్ బౌలింగ్ బిల్డింగ్ కూడా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అని అంటాడు. ఈ క్యోకో ఏమో దాట్స్ రెడిక్యులస్, ఒకవేళ మీరు ఫ్యూచర్ ని చూడగలరంటే ఈ తొక్కలో బౌలింగ్ బూమ్ గురించి మర్చిపోయి అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పండి అని అడిగిద్ది. వీడేమో దీని తర్వాత మనకి ఇంకేమీ లేదు అని చెప్తాడు. కేవలం నువ్వు నకాయమ రెట్సుకోగా మారడం మాత్రమే మిగులుంది అని చెప్తాడు. అప్పుడు తనేమో నేను ఇప్పుడే చెప్పాను కదా నా పేరు కొయిజుమి క్యోకో అని అడిగిద్ది. వీడేమో ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు తినడానికి చాలా మంచిది ఇప్పిస్తాను అని చెప్తాడు. జస్ట్ పక్కనే ఒక ఓపెన్ ఎయిర్ కెఫే ఉంది, నీకు కావాలంటే అక్కడ ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అని చెప్తాడు. ఈ క్యోకో ఏమో ఏంటి నేను చూడ్డానికి చిన్నపిల్లలాగా కనిపిస్తున్నానా అని అడిగిద్ది. అప్పుడే వెనకాల నుంచి నువ్వేనా నాతో ఆడబోయేది అని చెప్పి ఒక లేడీ వచ్చిద్ది. అప్పుడే క్యోకో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక లడ్డు అమ్మాయి ఉంటది. నీ మొహం చూస్తేనే అది ఒక అన్లక్కీ ఫేస్ లాగా నాకు కనిపిస్తుంది అని చెప్పిద్ది. ఇంకా ఆ కామెంట్ కి కొయిజుమి అసలు ఏం రిప్లై ఇవ్వలేకపోతుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పి ఏడడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి నేను పూర్ కిడ్ నా అన్లక్కీ అన్నావు కదా, అది మాత్రమే కాదు క్యోకో అని నా పేరులో ఉన్నది బ్యాడ్ లక్ అని మీరు అనుకుంటున్నారు కదా, మీకు ఏది కావాలంటే అది అనుకోండి, నేను నా సొంత చేతులతో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఐ విల్ సీజ్ మై హ్యాపీనెస్ అని చెప్పి బౌల్ చేస్తుంది. అక్కడ అన్ని పిన్స్ పడిపోతాయి, అదొక స్ట్రైక్ అనమాట. దాంతో సీన్ కట్. దాని తర్వాత మనకి బిల్డింగ్ మీద ఒక పర్సన్ చూపిస్తారు. వాడు బైనోకులర్ పెట్టుకొని మొత్తం గమనిస్తూ ఉంటాడు. సౌత్ ఈస్ట్ లో ఒక యూనిట్ కనిపించింది అండ్ సౌత్ వెస్ట్ లో కూడా ఒకటి ఉంది, కన్ఫర్మ్డ్ అదొక ఫ్లయింగ్ సాసర్, కన్ఫర్మ్డ్ హియర్ టు ఆ ఫ్లయింగ్ సాసర్ అని వాయిస్ వినిపిస్తాం మనకి. ఇంతకీ అక్కడ కానా కూడా ఉంటది. ది లాంచ్ సైట్స్ అని అడిగిద్ది. వీళ్ళందరూ మాకేం తెలుసు, అవి స్ట్రేట్ గా ఆకాశాల్లో నుంచే కిందకొచ్చాయి అని చెప్తారు. పక్కనే ఉన్న ఇంకొకడు నార్త్ వెస్ట్ నుంచి ఇంకొకటి కనిపించింది అని చెప్తాడు. అసలు ఇంతకీ ఇక్కడ ఎన్నున్నాయి అని కానా అడిగిద్ది. అప్పుడే తన వాకిటాకీలో నుంచి షిబుయా నుంచి రిపోర్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఏదో వింత రెడ్ పెయింట్ కింద పడుతుంది అని వాయిస్ వచ్చింది. దాని తర్వాత ఇకేబుక్కురో నుంచి రిపోర్ట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా రెడ్ పెయింట్ కింద పడుతుంది అని వాయిస్ వస్తుంది. దాంతో కానా వెంటనే నాకు మ్యాప్ ని తీసుకొని రండి, ఆ ఫ్లయింగ్ సాసర్స్ యొక్క పాత్ ని అవి ఎక్కడ ఆ పెయింట్ ని స్ప్రే చేస్తున్నాయో నేను చూడాలి అని అడిగిద్ది. దాంతో వీళ్ళందరూ మ్యాప్ తీసుకొచ్చి అక్కడ గీస్తా ఉంటారనమాట. దాని తర్వాత కానా అనుకుంటది ప్రాబబ్లీ వాల్ దగ్గరే అది ఎక్కువగా పడింది అని చెప్పి. అక్కడ పక్క నుంచి నోడు ప్రాబబ్లీ ఎస్కేప్ ని ప్రివెంట్ చేయడానికి ఏమో అని అంటాడు. తర్వాత కానా అడిగిద్ది అండ్ మన అండర్ గ్రౌండ్ టనెల్స్ యొక్క సంగతి ఏంటి అని. వీడు చెప్తాడు హవెవర్ దే ఆర్ 5 రూట్స్ అని. దాని తర్వాత కానా అడిగిద్ది ఇప్పుడు మనం ఎటు తిరిగినా గందరగోళంగానే ఉంటుంది, అసలు ఈ వాల్స్ లోపల పాపులేషన్ ఎంత అని అడిగిద్ది. వీడు చెప్తాడు 500,000 to 1 million అని. దాని తర్వాత కానా అంటది కనీసం ఒక్క వ్యక్తికైనా సహాయం చేయాలని నాకుంది అని అంటది. దాంతో వీళ్ళందరూ ఇంకా మ్యాప్ ని గీస్తా ఉంటారు. కానా కంటిన్యూ చేస్తుంది, ఇది కేవలం ఒక డ్రై రన్ అంతే, ఒకసారి ఆ సాసర్స్ ఎగరడం చూడండి, అవి ఎప్పుడు అదే రూట్ లో తిరుగుతూ అదే రెడ్ పెయింట్ ని స్ప్రే చేస్తున్నాయి, బట్ ఫర్ సమ్ రీజన్ నెక్స్ట్ టైం ఫ్రెండ్ తప్పకుండా వాడి ప్లాన్ ని ముందుకు తీసుకెళ్తాడు ఫర్ సమ్ రీజన్ అని అంటది. ఈ గ్యాప్ లో వాళ్ళ మీద కూడా ఆ రెడ్ పెయింట్ పడిద్ది. దాని తర్వాత వాళ్ళు తుడుచుకుంటూ ఉంటారు అనమాట. ఈ తొక్కలో ఫ్లయింగ్ సాసర్స్ నెక్స్ట్ టైం వైట్ పెయింట్ వేస్తే బాగుండు అని చెప్పి. ఈ గ్యాప్ లో కింద నుంచి ఒకడొచ్చి కానాసాన్ బైకర్ స్క్వాడ్ తిరిగి వచ్చారు అని చెప్తాడు. ఆ బైకర్స్ పైకి వచ్చేస్తారు. వాళ్ళందరూ రెడ్ ఉంటారనమాట. ఈ కానా గుడ్ వర్క్ హిట్ ది షవర్స్ అని అంటది. మనం తప్పించుకునే మార్గమే లేదా అని అడిగిద్ది. అప్పుడే ఒకడొచ్చి కానాసాన్ ఇది చూడండి అని అంటాడు. అదేంటి వీడి మీద ఒక్క చుక్క రెడ్ పెయింట్ కూడా పడలేదే అని పక్కనోడు అంటాడు. దాంతో కానా అడిగిద్ది అసలు నువ్వు ఎక్కడికి పారిపోయావు అని. అప్పుడు ఆడు చెప్తాడు నేనా అని. అప్పుడు వెనకాలనోడు ఎటువంటి ఉపయోగం లేదు, ఆ వైరస్ నిన్ను ఇన్స్టెంట్ గా చంపేస్తుంది అని అంటాడు. ఇంతకీ వాడి షర్ట్ వెనకాల కూడా ఆ పెయింట్ ఉంటది. దాంతో కానా అడిగిద్ది ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. వాడు చెప్తాడు నేను గల్ఫ్ కోస్ట్ ని ఫాలో అవుతూ వెళ్ళాను అని. అప్పుడే అక్కడికి గాడ్ ఇంకా కొయిజుమి వస్తారు. సో మీరందరూ రూఫ్ మీద ఉన్నారనమాట అని అంటాడు. అక్కడున్నొకడు ఓ గాడ్ ఇంతకీ ఇప్పటిదాకా ఎక్కడున్నారు అని అడుగుతాడు. వీడు చెప్తాడు అదా కేవలం ఒక చిన్న బౌలింగ్ కాంపిటీషన్ అంతే అని అంటాడు. ఈ కొయిజుమి ఏమో అవునవును ఐఎమ్ డెడ్ టైర్డ్ అని అంటది. ఈ గాడ్ గారు చూపిస్తాడు ఇదిగో
ఇక్కడే ఉంది ఛాంపియన్ అని. ఈ కొయిజుమి ఏమో నాకు ఇది వద్దు అని అంటది. అప్పుడు ఈ కానా ఏమో ఏంటి ఛాంపియనా, దాట్స్ గ్రేట్ అని అంటది. అప్పుడు ఈ కొయిజుమి అది కాదు విషయము, నాకు వచ్చిన గ్రాండ్ ప్రైజ్ చూడు, 5 కాంప్లిమెంటరీ టికెట్స్ టు ది వరల్డ్ ఎక్స్పో అని అంటది. దాంతో కానా అడిగిద్ది, ఒక్క నిమిషం, ఇంతకీ మీ ఇద్దరి మీద పెయింట్ ఎందుకు పడలేదు అని. ఈ కొయిజుమి చెప్పిద్ది, ఎందుకంటే మేము ఒక బౌలింగ్ అల్లెలో ఉన్నాము అని. తర్వాత గోడగాడు చెప్తాడు, తను స్ట్రైక్ తర్వాత స్ట్రైక్ కొడుతూనే ఉంది అని. ఈ కానా ఏమో అచ్చా బౌలింగ్ అలియా ఐసీ అని అంటది. ఈ గోడగాడు ఏంటి ఫ్లయింగ్ సాసర్సా మళ్ళీనా, ఇంతకీ ఏ టైంకి వచ్చాయి అని అడుగుతాడు. కానా చెప్పిద్ది 2-5 తర్వాత అని. అప్పుడు ఈ గోడగాడు ఆ గేమ్ 2 కన్నా ముందే అయిపోయిందే, దాని తర్వాత మనం సెలబ్రేషన్ కూడా చేసుకున్నామే అని అంటాడు. ఈ కొయిజుమి ఏమో ఏంటి దాన్ని సెలబ్రేషన్ అంటారా, ఐస్ క్రీమ్ తినడాన్ని, అది కూడా ఓపెన్ ఎయిర్ కఫేలో, అసలు అదొక సెలబ్రేషనా అని అడిగిద్ది. దాంతో కానా ఏంటి ఓపెన్ ఎయిర్ కఫేనా, అవుట్ సైడా అని కొయిజుమి దగ్గరికి వెళ్ళి గట్టిగా అడిగిద్ది, ఒకవేళ మీరు బయట ఉంటే మీ మీద పెయింట్ ఎందుకు లేదు అని. కొయిజుమి నాకు తెలీదు అని అంటది. ఇంతకీ అది ఎక్కడుంది అని అడిగిద్ది ఖానా. అప్పుడు తిని చెప్పిద్ది ది షోవా కల్చరల్ హాల్ అని. దాని తర్వాత వెనక్కి తిరిగి ఆ పర్సన్ అడిగిద్ది, నువ్వు గల్ఫ్ కోస్ట్ తీరానా వెళ్ళానని చెప్పావే అని. అప్పుడు వాడు అవును అని అంటాడు. ఈ ఖానా అడిగిద్ది, ఆ షోవా కల్చర్ హాల్ గల్ఫ్ కోస్ట్ దగ్గరే ఉందా అని. ఈ కొయిజుమి వెల్ అని అంటది. దాంతో సింగ్ కట్. ఖానా మళ్ళీ కార్ వేసుకొని స్పీడ్ గా వచ్చేస్తది. వాళ్ళు దిగి చూస్తారు. ఆ పర్సన్ చెప్తాడు, ఎగ్జాక్ట్ గా ఇక్కడే నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను అని. అండ్ కొయిజుమి చెప్పిద్ది, ఆ షోవా కల్చరల్ హాల్ అక్కడే ఉంటుంది అని. కట్ చేస్తే అక్కడ మరేంటో కాదు, అది వరల్డ్ ఎక్స్పో అన్నమాట. కానాకి గుర్తుకొస్తాయి ఫ్రెండ్ మాటలు, కేవలం ఆ ప్లేస్ మాత్రమే మిగిలింటుంది అని చెప్తాడు కదా. ఈ సివిలైజేషన్ మొత్తం నాశనం అయిపోయిన తర్వాత కేవలం అది మాత్రమే మిగిలింటుంది అని అంటాడుగా. దాంతో కానా చెప్పిద్ది, నేను సేఫ్ హెవెన్ ని కనిపెట్టేశాను, జనమందరినీ వరల్డ్ ఎక్స్పో గ్రౌండ్స్ లోకి తీసుకొని రండి అని అంటది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి బిలో దిస్ ఫ్లాగ్. ఇందులో మళ్ళీ పాస్ట్ ని చూపిస్తారు. ఈసారి మనకి వాళ్ళ సీక్రెట్ బేస్ ని చూపిస్తారు. ఇంతకీ అక్కడ ఈ కెరియాన్ గాడు ఉంటాడు. కమాన్ హరి అప్ అని చెప్పి పక్కనున్న వాళ్ళు అడుగుతా ఉంటారు. ఈ కెరియాన్ గాడేమో, అరే నన్ను తొందర పెట్టకు, దీన్ని జాగ్రత్తగా చూడండి, మా డాడీ రూమ్ లో నుంచి దీన్ని దొంగతనం చేశాను అని అంటాడు. దాంతో వెనకాలన్న ముగ్గురు వాట్ ఎవర్ హరి అప్, మై హార్ట్స్ ఆల్ ట్విచ్చింగ్ అని అంటారు. దాంతో హియర్ వి గో అని చెప్పి వీడు ఓపెన్ చేస్తాడు. దాని తర్వాత ఆ సీక్రెట్ బేస్ లోపల నుంచి వాయిస్ వినిపిస్తా ఉంటాయి. ఇదంతా మనం చూడొచ్చా, తప్పులేదంటావా అని అడుగుతా ఉంటారు. వా ఇది చాలా బాగుంది అని అనుకుంటా ఉంటారు. సో బేసిక్ గా వాళ్ళు ఒక ఎరోటిక్ మ్యాగజైన్ ని చూస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో అక్కడికి ఈ యాన్బో మాన్బోల్ వచ్చేస్తారు. అక్కడున్న ఆ గడ్డి మొత్తాన్ని కొడతా ఉంటారు. అదే టైటిల్ కార్డ్. నెక్స్ట్ మనకి మళ్ళీ థర్డ్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. ఇంతకీ అక్కడ ఆ ఫెన్స్ దగ్గర ఈ కెరియాన్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు. దీన్ని కిందకి దించేయచ్చా అని అడుగుతాడు వాడు. ఈ కెరియాన్ గాడు పర్లేదు అని అంటాడు. దాంతో ఫ్లాగ్ కింద పడిపోయింది. దాంతో కెరియాన్ గాడు మరో వెనక్కి తిరిగి చూస్తా ఉంటే, హే నువ్వు దిక్కులు చూస్తే ఆ ప్రీషియస్ వ్యాక్సిన్ కింద పడిపోతుంది అని అంటాడు. ఈ మరో ఏమో సీక్రెట్ బేస్ ని మూసేస్తున్నావు అనమాట అని అంటాడు. దాంతో కెరియాన్ ఎన్నో ఏళ్ల క్రితం కూడా ఇలా జరిగింది గుర్తులేదా అని అడుగుతాడు. ఈ మరోగాడు గుర్తుంది అని అంటాడు. ఈ కెరియాన్ ఏమో మాన్బో ఇంకా యాన్బోలు దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశారు అని అంటాడు. ఈ మరో కూడా కాదు నేనే దాన్ని చింపేశాను అని అంటాడు. చిన్న పిల్లలాగా ఏడుస్తూ మన ప్రీషియస్ సీక్రెట్ బేస్ ని నేనే చింపేశాను అని అంటాడు. దాంతో కెరియన్ గాడు అచ్చా అవునా అని సెటారికల్ గా అంటాడు. దాంతో ఈ మరో ఏమో అవును అదే నిజం, అందరి ముందు నన్ను వాళ్ళు ఒక ఫిగర్ 4 లెగ్ లాక్ లో బంధిస్తాను అని భయపెట్టారు, దాంతో నేను భయపడిపోయాను అని అంటాడు. ఈ కెరియాన్ గాడు బ్యాక్ దెన్ అప్పట్లో మన దగ్గర ఒక మ్యాగజైన్ ఉండేది కదా అని అంటాడు. ఈ మరోగాడేమో అవును మీ ఫాదర్దే కదా అని అంటాడు. దాంతో కెరియాన్ కంటిన్యూ చేస్తాడు. అండ్ దాని తర్వాత యాన్బో ఇంకా మాన్బో అని. అప్పుడు ఈ మరోగాడు అడుగుతాడు, అవును ఇంతకీ మనతో పాటు ఎవరెవరున్నారు అని. ఈ కెరియాన్ చెప్తాడు, కెంజి ఇంకా ఓచో మనతో లేరు అని. ఈ మరోగాడు అసలు ఇంతకీ అదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కెరియాన్ చెప్తాడు యొచ్చుత్సునే ఇంకా కాన్షి అని. దాంతో ఈ మరో అవునవును కరెక్టే అని అంటాడు. తర్వాత ఈ కెరియాన్ గాడు నేను ఎప్పుడు అలాగే ఉండేవాడిని, అందుకే నాకు గుర్తుంది అని చెప్తాడు. ది ఫస్ట్ టు రన్ అని అంటాడు. దాంతో మరో ఈజ్ దట్ సో అని అంటాడు. ఈ కెరియాన్ ఏమో అవును ఇట్ ఈస్ అని అంటాడు. ఐఎమ్ జస్ట్ ది వర్స్ట్ ఎవర్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్ అని అంటాడు. దాంతో మరో లేదు నువ్వు అప్పుడు పరిగెట్టలేదు కదా అని అడుగుతాడు. ఈ కెరియాన్ ఏమో నేను పరిగెట్టాను అని అంటాడు. నా చేతిలో మా ఫాదర్ యొక్క మ్యాగజైన్ ఉంది, అలా పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను, నాకు గుర్తుంది, షాపింగ్ డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళిపోయాను నేను, వెనక్కి తిరిగి యాన్బో మాన్బో నన్ను చేస్ చేస్తున్నారా అని చూశాను అని అంటాడు. ఈ మరో ఏమో లేదు నువ్వు అప్పుడు పరిగెట్టలేదు అని అంటాడు. ఈ కెరియాన్ ఏమో లేదు నేను పారిపోయాను అని అంటూ ఉంటాడు. దాంతో మరో ఆలోచిస్తూ ఉంటాడు, లేదే అది కాదే జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. ఆ టైంకి నేను బట్ట లేకుండా సీక్రెట్ ప్లేస్ మీద పడున్నాను అని చెప్పొస్తాడు స్టోరీ. ఇంతకీ అక్కడ కెరియాన్ ఉంటాడు. స్టాప్ ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో ఈ కెరియాన్ గాడు ఏంటి అలా జరిగిందా, నో వే మ్యాన్ అని అంటాడు. ఈ మరో ఏమో లేదు అది నువ్వే అని అంటాడు. ఈ కెరియాన్ గాడు అటువంటిదేమీ లేదు, యోడ్చుచ్చు నేను చూసి నాలాగా ఇమాజిన్ చేసుకున్నట్టున్నావు అని అంటాడు. మరో ఏమో నేను చెప్తున్నాను కదా అది తప్పకుండా నువ్వే అని ఆర్గ్యూ చేస్తాడు. దాంతో కెరియాన్ కి కోపం వచ్చి నేను
నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మా డాడీ ఒక మ్యాగజైన్ కి ఏదైనా జరిగితే ఐ వుడ్ బి ఇన్ డీప్ ట్రబుల్, అందుకే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను అని అంటాడు. ఈ మరోగాడు గట్టిగా అంటాడు ఇంకా, లేదు నువ్వు పారిపోలేదు అని. దాంతో కెరియాన్కి ఇంకేం చేయాలో అర్థం కాదు. సో నువ్వు చెప్పేదేంటి, నువ్వే ఒక కుక్క పిల్లలాగా ఏడుస్తూ మన సీక్రెట్ బేస్ ని నాశనం చేశాను అంటావు అవునా అని. ఈ మరోగాడు రైట్ అని అంటాడు. ఈ కెరియాన్ ఆలోచిస్తా ఉంటాడు, యాన్బో ఇంకా మాన్బో నిన్ను ఇలా పట్టుకొని ఎత్తి పడేశారు కదా అని అంటాడు. మళ్ళీ పాస్ ని చూపిస్తారు, వాళ్ళిద్దరు ఇసేస్తారు మరో అని. దాని తర్వాత ఒక సెకండ్ సైలెన్స్ ఉండిద్ది. ఈ కెరియాన్ గాడు అంటాడు, ఆ సీక్రెట్ బేస్ ని నాశనం చేసి నువ్వు కాదు అని. నేను ఆ యాన్బో ఇంకా మాన్బో ఇసిరేశారు, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అని అంటాడు. అండ్ అది మాత్రమే కాదు, నువ్వు అసలు ఏడవనే లేదు అని అంటాడు. మళ్ళీ పాస్ చూపిస్తారు. ఈ మరోగాడు ఆపండి అని అరుస్తూ ఉంటాడు, ఇది మా సీక్రెట్ బేస్, ఎప్పటికీ మిమ్మల్ని దీన్ని డిస్ట్రాయ్ చేయనివ్వను అని అంటాడు. దాంతో యాన్బో మాన్బో, అవునా ఓకే అయితే నువ్వే దాన్ని డిస్ట్రాయ్ చేయి, నువ్వే సొంతంగా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, హరి అప్ అండ్ డూ ఇట్ అని అంటూ ఉంటారు. ఈ మరువో ఏమో వణికిపోతా ఉంటాడు. దాంతో ఇంకా ఈ యాన్బో ఇంకా మాన్బో, కమాన్ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు, నేను ఫిగర్ 4 లెక్ లాక్ చేస్తాను అని అంటాడు. ఇంకొకడు, యుల్ గెట్ ది వాక్యూమ్ ఫ్లయింగ్ నీ కిక్ అని అంటాడు. ఈడేమో వణికిపోతూ ఉంటాడు. మళ్ళీ సీన్ కట్. ఈ కెరియాన్ గాడు, నువ్వు అసలు ఏడోనే లేదు, నువ్వు సీక్రెట్ బేస్ ని డిఫెండ్ చేస్తూ నుంచున్నావు అంతే అని అంటాడు. ఈ మరో అడుగుతాడు, ఎలా అని, ఆ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతాడు. చూసావా అప్పుడు నువ్వు పరిగెట్టలేదు, ఇప్పుడైనా నీకు అర్థమైందా అని అడుగుతాడు. దాంతో వీడు గుర్తుకొస్తుంది, అరే నేను వెనకొచ్చానా అని. అరే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, దాని తర్వాత మా ఫాదర్ మ్యాగజైన్ ని నేను దొంగలించానని ఆయనకు తెలిసిపోయింది, నన్ను పిచ్చగొట్టడు అని అంటాడు. దాని తర్వాత మరోగాడు చెప్తాడు, ఒక్క నిమిషం ఆగు, ఆ మ్యాగజైన్ గురించి ఆలోచిస్తేనే నాకు అది గుర్తుకొస్తుంది, నువ్వు చెప్పేది నిజమే, ఇట్ వాజ్ ఎ క్యూట్ వన్ వజంట్ ఇట్ అని అడుగుతాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. అప్పుడే వెనకాల నుంచి కిరికోసాన్ వచ్చింది. మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగిద్ది. వీళ్ళేమో ఏం లేదు కిరికోసాన్ అని అంటారు. అప్పుడే మళ్ళీ కెరియాన్ వాళ్ళ అబ్బాయి, హే పాప్స్ దీన్ని ఎగరేయడం కరెక్ట్ అని అంటారా అని అడుగుతాడు. కెరియాన్ గాడు యా అని అంటాడు. ఈ బుడ్డోడు ఫ్లాగ్ లాగిన తర్వాత వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఈ కెరియాన్ గాడు నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. మరోగాడు బాగుంది అని అంటాడు. ఈ కెరియాన్ గాడు నిజానికి అది మనది అని అంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరిని అడుగుతాడు, సో మీరేమంటారు, ఇప్పుడు టోక్యోకి వెళ్దామా అని అడుగుతాడు. మనం ఈ సింబల్ ని తిరిగి తీసుకుందాము అని అంటాడు. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు రైజ్ దట్ ఫ్లాగ్. ఈ చాప్టర్ లో మళ్ళీ ఆ స్టోరీకి కంటిన్యూషన్ ఉంటది. ఈసారి మనకి యోడ్చుత్సుని చూపిస్తారు. వాడు కొంచి ఇక్కడంతా క్లియర్ గానే ఉంది అని అంటాడు. రిప్లై రావకపోయేసరికి ఈ కొంచిగాడు ఎక్కడ పారిపోయాడా ఏంటి అని అనుకుంటాడు. తర్వాత మరువో నువ్వు బానే ఉన్నావా అని మరో సైడ్కి వెళ్తాడు. అక్కడ చూసి షాక్ అవుతాడు వాడు. ఇంతకీ అక్కడ మరువో జస్ట్ ఇన్నర్ వేలతో అక్కడ పడుంటాడు. వాడి పక్కనే ఈ కెరియాన్ కూడా ఉంటాడు. అదే టైటిల్ కార్డు. నెక్స్ట్ మనకి మళ్ళీ థర్డ్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్ చూపిస్తారు. ఇంతకీ అక్కడ ఈ యోడ్చుత్సుని బేస్ అన్నమాట అది. వాడి సబార్డినేట్స్ అందరూ అడుగుతారు, ఏంటి ఆ యాన్బో ఇంకా మాన్బో అంత దారుణమైన వాళ్ళ అని. సో దాని తర్వాత ఏమైంది కమాండర్ చెప్పండి అని అడుగుతారు. ఈ యోడ్చుత్సుని చెప్తాడు, వెల్ యూ సీ అని ఏదో చెప్పబోతాడు. ఒక సబార్డినేట్ గాడు మళ్ళీ అరుస్తాడు, డోంట్ బి స్టూపిడ్, మీ అందరికీ తెలిసిందేగా దాని తర్వాత షీఫ్ ఆ యాన్బో ఇంకా మాన్బోల తాట తీశారు అని నేను అనుకుంటున్నాను అని అంటాడు. తర్వాత వాళ్ళందరూ గట్టి గట్టిగా వదులుతారు అన్నమాట. ఓర్చో ఇంకా కెంజీ కూడా వచ్చారా అని. దాంతో ఈ యోడ్చుత్సుని చెప్తాడు, వెల్ సర్టన్లీ వాళ్ళ హెల్ప్ కోసం నేను వెళ్ళాను అని. వీళ్ళందరూ అరుస్తారనమాట, ది హీరో ఆఫ్ జస్టిస్ అపియర్స్ అని చెప్పి. అప్పుడు ఈ యోడ్చుత్సుని చెప్తాడు, బట్ స్టిల్ దోస్ టూ సాడ్లీ ది టేబుల్స్ గాట్ టర్న్ బ్యాక్ ఆన్ దెమ్ అని అంటాడు. వీళ్ళందరూ అయిపోతారు. మళ్ళీ పాస్ చూపిస్తారు. ఫిగర్ 4 ప్లస్ ఫిగర్ 4 ఇస్ ఫిగర్ 8 అనేది పిచ్చి పిచ్చి చెప్తా ఉంటారు వాళ్ళు, యాన్బో ఇంకా మాన్బో. ఇంతకీ వాళ్ళు ఏంటంటే కెంజీని ఓర్చోని చితగొడతా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్, ఏంటి అలా చేసారా వాళ్ళు, సో దాని తర్వాత ఏమైంది అని అడుగుతారు. యోడ్చుత్సుని వెల్ దాని తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు అని చెప్తాడు. వీళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు. మ్యాన్ వాట్ ఎ లేమ్ స్టోరీ, అసలు ఇలాంటి ఒక చెత్త స్టోరీ కోసమా మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచింది అని ఒకటి అడుగుతాడు. దాని తర్వాత ఇంకొకడు, అసలు ఈ మీటింగ్ మనందరినీ కెంజీ ఫ్యాక్షన్ లో యూనిఫై చేయడానికే కదా, దాని తర్వాత ఫ్రెండ్ వైపుగా ఫైనల్ బ్యాటిల్ చేయడానికి మార్చేయడానికే కదా అని అడుగుతాడు. అప్పుడు యోడ్చుత్సునే వెల్ సి హౌ డు యూ సే ది క్యారెక్టర్ ఫర్ పర్సన్ అని చెప్పి ఏదో రాస్తా ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఒక పర్సన్ అంటే లైఫ్ ని సపోర్ట్ చేసేవాడు అని. పక్కనోడు చెప్తాడు, కమాండర్ అది ఎంటర్ అవడానికి ఒక క్యారెక్టర్ అని. దాంతో వీడు మళ్ళీ చెరిపేశాడు. దాని తర్వాత ఒకటి స్టోరీని గెస్ చేయడానికి ట్రై చేస్తాడు. హోల్డ్ ఆన్, సో కమాండర్ చెప్పండి, దాని తర్వాత మీరు ఓర్చోని కెంజీని రెస్క్యూ చేయడానికి వెళ్లారు కదా, మీరు ఒక్కరే వాళ్ళిద్దరికి హెల్ప్ చేశారు కదా అని అడుగుతాడు. వీడేమో మేబీ అదే జరిగిందేమో అని అంటాడు. దాంతో వీళ్ళందరూ అరుస్తారు, జస్టిస్ ఆల్వేస్ ప్రివేల్స్ అని చెప్పి. ఈ యోడ్చుత్సుని ఆపడానికి ట్రై చేస్తాడు. వీళ్ళందరికీ పిచ్చి పట్టింది అని చెప్పి వదిలేస్తాడు. ఎనీవే దట్స్ రైట్, బయట ఎగురుతుంది కెంజీ ఫ్యాక్షన్ యొక్క వైట్ ఫ్లాగ్, దాన్ని దించేద్దాము అని అంటాడు. వీళ్ళందరూ అడుగుతారు ఎందుకు అని. వెల్ యు నో అని చెప్పి ఏదో చెప్పబోతాడు యోడ్చుత్సుని. వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, మీరు చెప్పింది కూడా నిజమే, ఆ వైట్ ఫ్లాగ్ ని చూస్తే ఏదో సరెండర్ అవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని. అలా మాట్లాడుకుంటూ ఉంటారు.
దాని తర్వాత లెట్స్ డూ ఇట్ అని చెప్పి మళ్ళీ వదులుకుంటూ ఉంటారు. ఈడేమో అరే అది కాదు ఆగండి అనే చెప్పబోతాడు. మనం గెలిచే అవకాశమే లేని ఫైట్స్ కూడా ఉంటాయి అనేది చెప్తా ఉంటాడు. వాళ్ళు అసలు వినరు. దాంతో వీడు వదిలేస్తాడు ఇంకా ఐ గివ్ అప్ అని చెప్పి. నెక్స్ట్ ఈ ఒట్సునే ఇంకా యుకిజీ ఆ స్క్రాప్ యార్డ్ దగ్గరికి వెళ్తారు. యుకిజీ అడిగిద్ది అండ్ దాని తర్వాత నువ్వు వాళ్ళతో చెప్పలేకపోయావు కదా అని. వీడు అవును అని అంటాడు. తర్వాత అడుగుతాడు నువ్వు డోజోని క్లోజ్ చేసినట్టు నేను చేయలేకపోయాను అని. దాంతో యుకిజీ నువ్వు నిజంగానే కెంజీ ఫ్యాక్షన్ ని డిస్పాండ్ చేద్దాము అని అనుకుంటున్నావా అని అడిగిద్ది. వీడేమో అవును వాళ్ళందరినీ నేను సాక్రిఫైస్ చేయలేను కదా, అలా చేస్తే కెంజీ కోపం వస్తుంది అని అంటాడు. దాని తర్వాత ఎనీవే ఇంతకీ ఇది ఎక్కడుంది, ఇక్కడ నేను ఎవరినో కలవాలని వాళ్ళు నాతో చెప్పారే అని అడుగుతాడు. ఈ యుకిజీ అంటది నీకు నిజంగా అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదా అని. ఏంటది అని యోచిస్తున్న అడిగితే తిని చెప్పిద్ది అదే అప్పుడు మన సీక్రెట్ బేస్ ని డిస్ట్రాయ్ చేశారు కదా, దాని తర్వాత ఏమైంది అని. ఈ యోచిస్తున్నగాడు అవును ఓన్లీ దట్ యాన్బో అండ్ మాన్బో వర్ డీటెస్టబుల్ అని చెప్తాడు. నేను వాళ్ళని ఎంతగానో ద్వేషించాను. ఒకవేళ వాళ్ళని ఇప్పుడు చూసినా కూడా నేను వాళ్ళని ఓడించలేను, కానీ కనీసం ఒక్క దెబ్బైనా కొట్టాలనుంది అని అంటాడు. అదే టైంకి అక్కడికి యాన్బో ఇంకా మాన్బో వచ్చేస్తారు. హే యోచిస్తున్నకున్ నేను చూసి చాలా రోజులైందే అని అంటారు వాళ్ళు. నేను చూడగానే గుర్తుపట్టేశాను అని ఒకడంటే ఇంకొకడేమో చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది నీ ఫేస్ అని నవ్వుతాడు. ఈ యోచుచునేకి పిచ్చ కోపం వస్తుంది. వెనకాల నుంచి యుకిజీ యోచుచునే కామ్ డౌన్ అని అంటా ఉంటది. వీడేమో యాన్బో ఇంకా మాన్బోనా అని చెప్పి పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరిని స్మాక్ డౌన్ చేసి కింద పడేస్తాడు. బాస్టర్డ్స్ వాట్ ద హెల్ అని చెప్పి చోక్ చేయడానికి ట్రై చేస్తాడు. అసలు మీరు చెప్పేదేంటి, హౌ డేర్ యూ అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు. వాడేమో అరే నీ ఓల్డ్ బడీతో ఇలానేనా బిహేవ్ చేసేది అని అడుగుతాడు. ఈ యోచుచునేగాడు ఏంటి ఫ్రెండా, అసలు మనం ఎప్పుడు ఆడుకున్నాము, అది మాత్రమే కాదు ఇయర్ 2000 అప్పుడు మీరు మా గ్రూప్ కే వెన్నుపోటు పొడిచారు అని అంటాడు. పక్కన లేచి ఏంటి ఇయర్ 2000 అప్పుడు ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో యోచిచ్చినగాడు ఏంటి నీకు గుర్తులేదా, మీ ఇద్దరి కోఆపరేషన్ అడుక్కోవడానికి మీ దగ్గర దాకా వచ్చాను కదా అని అంటాడు. వాడేమో ఏంటి మమ్మల్ని చూడడం నువ్వు వచ్చావా అని అడుగుతాడు. వీడికి ఇంకా పిచ్చ కోపం వచ్చి నేను చేసిందల్లా మీ దగ్గరికి ఒక ఆఫర్ తో రావడమే, దాని తర్వాత మా హైడౌట్ మొత్తం నాశనం అయిపోయింది, అసలు మీకు తెలియనే తెలీదు నేను దాన్ని ఎంత రిగ్రెట్ అయ్యానో తెలుసా అని అంటాడు. ఈసారి నేను మిమ్మల్ని నాక్ చేస్తాను అని చెప్పి చేయలేపుతాడు. అప్పుడే వెనకాల నుంచి ఓడ్చో వచ్చేస్తాడు. ఇంకా చాలు నాట్ బ్యాడ్ యోడ్చునే అని అంటాడు. దాంతో ఇంకా యోడ్చునే గాడు కూడా లైట్ తీసుకుంటాడు. దాని తర్వాత యుకిజీ అడిగిద్ది సో ఓడ్చో అనేది అడగబోతుంది. ఓడ్చోగాడు ఆపి ఒకవేళ ఇది ఆ రోబోట్ గురించి అయితే మేము దాన్ని ప్రొఫెసర్ షికిషిమాని వేరే ప్లేస్ కి మార్చేసాము అని చెప్తాడు. ఈ యుకిజీ ఏమో లేదు అది కాదు నీకు అది గుర్తుందా అని అడిగిద్ది. ఓడ్చో అడుగుతాడు ఏంటది అని. అదే ది ఫైట్ దట్ గేవ్ బర్త్ టు దిస్ బ్రాల్ అని. ఒక పక్క యోడ్చునేగాడు ఐ వన్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాంతో యోడ్చోగాడు ఓ అదే అప్పుడు సీక్రెట్ బేస్ నాశనం అయిపోయింది అదే కదా, ఇఫ్ ఐ రికాల్ కెంజిని నన్ను వీళ్ళిద్దరు కలిసి కొట్టారు, దాని తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు అని అంటాడు. అప్పుడు యుకిజీ చెప్పిద్ది నాకు గుర్తుంది అప్పుడు డాంకీ అని చెప్పి ఏదో చెప్పబోతుంది. మళ్ళీ పాస్ చూపిస్తారు. డాంకీ గార్డ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఒక వైట్ కలర్ ఫ్లాగ్ ఇచ్చి దీన్ని ఫీల్డ్ కి తీసుకొనిరా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ యుకిజీకి ఏం అర్థం కాదు. దాని తర్వాత అని చెప్పిద్ది నేను అప్పుడు వెంటనే ఫీల్డ్ కి వచ్చాను అని. అక్కడ ఇంతకీ ఓడ్చో కెంజి మారువో అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ యుకిజీ ఏమో హే అందరు వినండి నేను దీన్ని తీసుకొచ్చాను కానీ తర్వాత ఏం చేయాలి అని అడిగిద్ది. అప్పుడు డాంకీ గాడు గట్టిగా అరుస్తాడు యోడ్చునే దాన్ని తీసుకో అని. ఏడు పాపి దాన్ని ఎక్కడైనా పాతు అని చెప్తాడు. ఈ యోడ్చునే గాడు ఏడ్చుకుంటూ యుకిజీ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లాగ్ ని పట్టుకుంటాడు. ఈ డాంకీ గాడు గట్టిగా అరుస్తాడు ఇది మన ప్లేస్ ప్లాంట్ ఇట్ అని చెప్పి. దాంతో యోడ్చునే గాడు అలానే ఏడ్చుకుంటూ ఆ ఫ్లాగ్ తో వెళ్తాడు. ఒక పక్క ఈ యాన్బో గాడు పరిగెట్టుకుంటూ వస్తాడు కానీ వెనకాల నుంచి కెంజి ఆపేస్తాడు. డోంట్ లోవర్ ఇట్ ప్లాంట్ ఇట్ అని అరుస్తాడు. మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. ఆ ఫైట్ ఎలా ఆగిందో నాకు తెలియదు గానీ ఆ ఫ్లాగ్ ఎన్నిసార్లు కింద పడిపోయినా యోడ్చునే దాన్ని నిలబెడుతూనే వచ్చాడు, ఎప్పటికీ దాని కింద పడినివ్వలేదు అని చెప్పిద్ది యుకిజీ. ద ట్రాటీ ఓల్డ్ ఫ్లాగ్ ఆఫ్ ఆర్స్ అని అంటది. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మాస్క్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో ఒక బుడ్డోడు నడుచుకుంటూ పోతా ఉంటాడు. ప్రతిరోజు ఇలాగే ఉండేది అని మనకు చెప్తాడు. ఇంతకీ అక్కడ యోడ్చునే గాడిని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ కెంజిగాడు 20th సెంచరీ బాయ్స్ సాంగ్ ని ప్లే చేయడానికి బయలుదేరతాడు. వీడెంత ఆపినా కెంజి ఆగడు. అప్పుడు అక్కడికి యుకిజీ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అని అడిగితే ఈ యోడ్చునే చెప్తాడు కెంజి మళ్ళీ ఏదో మూర్ఖంగా చేయబోతున్నాడు అని. ఈ యుకిజీ ఏమో చేస్తే చేయనివి వాడొక మూర్ఖుడే అని చెప్పింది. ఈ యోడ్చునే భయపడతా ఉంటాడు. మళ్ళీ మనకి పర్సన్ చూపిస్తారు. దిస్ వరల్డ్ నెసెసరీ ఐ నెసెసరీ ఆర్ అన్నెసెసరీ దిస్ వరల్డ్ అని వాడిలో వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. తర్వాత మాస్క్ ని పెట్టుకుంటాడు. అలా టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ అన్నెసెసరీ దిస్ వరల్డ్ అని అనుకుంటాడు. దాంతో సింగ్ కట్. మళ్ళీ మనకి ప్రెసెంట్ ఫ్రెండ్ ని చూపిస్తారు. వాడు అప్పుడే నిద్రలేసి వాడి పక్కనే ఉన్న మాస్క్ ని వేసుకుంటాడు. తర్వాత నడుచుకుంటూ న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీని ఓపెన్ చేస్తాడు. అలా లాస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే అవును ఇదే ఆ రోజు అని అంటాడు. అక్కడే టైటిల్ పడిద్ది. కట్ చేస్తే ఈ ఫ్రెండ్ గాడు స్టూడియో నెంబర్ 1 దాకా వచ్చేస్తాడు. అక్కడ ముందు నుంచే ఇద్దరు ఏదో వెదర్ షో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా ఫ్రెండ్ చూసి భయపడతారు. ఫ్రెండ్ అడుగుతాడు నేను ఈ బ్రాడ్కాస్ట్ రూమ్ ని వాడుకోవచ్చా అని. వాళ్ళిద్దరు ఆఫ్ కోర్స్ మీరు వాడుకోవచ్చు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తారు. దాని తర్వాత ఫ్రెండ్ ఏమో ఒక సీడీ ఇచ్చి దీన్ని మీరు ప్లే చేయగలరా అని అడుగుతాడు. వాళ్ళిద్దరు అసలు ఏంటది అని అనుకుంటారు. ఇంకొకటేమో అదొక రికార్డ్
వెంటనే ఒక ప్లేయర్ ని వెతుకు అని అంటా ఉంటాడు. అప్పుడే ఫ్రెండ్ గాడు ఆ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వీళ్ళిద్దరు అనుకుంటా ఉంటారు, ఏంటి ఫ్రెండ్ మళ్ళీ ప్రాఫెసీ చెప్పబోతున్నాడా అని. దాంతో వాళ్ళు కంగారు పడి హరి అప్, వెంటనే అతన్ని స్టాండ్ బై లో పెట్టండి అని అరుచుకుంటా ఉంటారు. సీన్ కట్. మళ్ళీ మనకు ఆ బౌలింగ్ యాలే కనిపిస్తుంది. అక్కడ మనకి కానా కనిపిస్తుంది. ఒక పర్సన్ వచ్చి చెప్తాడు, మనం వాడుతున్న అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ అన్ని ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి అని, అండ్ వాటిని ఆ ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ స్ట్రిక్ట్ గా గమనిస్తుంది అని చెప్తాడు. దాంతో కానా, సో ఇప్పుడు మనం నిజంగానే బయట ప్రపంచంతో లింక్ ని కోల్పోయామన్నమాట. ఎక్స్పో గ్రౌండ్స్ కి అందరినీ తీసుకొని రావడానికి తప్పకుండా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది అని అంటది కానా. అప్పుడు ఈ క్యోకో, నిజంగానే ఆ ప్లేస్ సేఫ్ అని అనుకుంటున్నావా అని అడిగిద్ది. దాంతో కానా చెప్పిద్ది, ది ఎక్స్పో గ్రౌండ్స్ ఆర్ హోలీ గ్రౌండ్ టు ఫ్రెండ్ అని. దాంతో ఈ గాడ్ గాడు, సో అయితే ఆ ఎక్స్పో గ్రౌండ్ ని ఎట్టి పరిస్థితిలో ఫ్రెండ్ పాడు చేయడు అని అంటాడు. దాని తర్వాత కొయిజుమి అంటది, ఒకవేళ మనము పెద్ద మైక్రోఫోన్ లో అందరూ ఎక్స్పో గ్రౌండ్ కి వచ్చేయండి అని పిలిస్తే ఎలా ఉంటుంది అని అడిగిద్ది. దాంతో కానా ఏమో, ఒకవేళ వాళ్ళకి రీజన్ చెప్తే వాళ్ళందరూ పానిక్ అవుతారు అని అంటది. అప్పుడే వెనకాల ఉన్న వాళ్ళందరూ, కానీ మనం రీజన్ చెప్పకపోతే ఎవరు రావడానికి ఒప్పుకోరు అని అంటాడు. అప్పుడు ఇంకొకటికి ఐడియా వచ్చింది, హౌ అబౌట్ ఫేక్ ఫ్రీ డే పాసెస్ టు ది ఎక్స్పో అని. అండ్ అది మాత్రమే కాదు, టౌన్ నిండా ఎక్స్పో వైపుగా పాయింట్ చేస్తున్న ఆరోమార్క్స్ పెడితే ఎలా ఉంటుంది అని ఇంకోటి అడుగుతాడు. అప్పుడు కానా, కానీ ఫ్రెండ్ ఈ వైరస్ ని ఎప్పుడు స్ప్రెడ్ చేయబోతున్నాడు అని అడిగిద్ది. దాంతో ఈ కొయిజుమి అడిగిద్ది గాడ్ ని, నీకేమైనా తెలుసా అని. అప్పుడు గాడ్ గాడు చెప్తాడు, ఇప్పుడు నేను చూసే కళలన్నీ కేవలం బౌలింగ్ బూమ్ ని క్రియేట్ చేయడానికి మాత్రమే అని. సో జనం అందరూ, సో దీని తర్వాత కూడా ప్రపంచం కంటిన్యూ అవుతుందన్నమాట అని అంటారు. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి, హే గైస్ ఒకసారి టీవీ ఆన్ చేయండి, ఒక స్ట్రేంజ్ బ్రాడ్కాస్ట్ స్టార్ట్ అయింది అని చెప్తాడు. కట్ చేస్తే ఫ్రెండ్ టవర్ నుంచి పెద్ద లౌడ్ సౌండ్ వస్తుంది. రోడ్డు మీద ఉన్నోళ్ళు, ఇంట్లో ఉన్నోళ్ళు అందరూ దాన్ని చూస్తూ ఉంటారు. ఇంతకీ అదేంట్రా అంటే 20th సెంచరీ బాయ్ బై టీరెక్స్ అనమాట. అదే కెంజి స్టార్టింగ్ లో ప్లే చేస్తాడు కదా, దాన్నే ఫ్రెండ్ గాడు మళ్ళీ ప్లే చేస్తున్నాడు. ఒక పక్క ఈ యుకిజీ, ఓట్షో ఇంకా ఎవరిచునే కూడా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి కానా వాళ్ళని చూపిస్తారు. వాళ్ళు టీవీలో చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఫ్రెండ్ వస్తాడు. వాడు ఇట్లా మాట్లాడతాడు, హే ఎవ్రీవన్, గుడ్ డే పీపుల్ ఆఫ్ ది వరల్డ్. మీ అందరికీ గుర్తుందా ది బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ ఆఫ్ 2000 అండ్ 2015, ది లాస్ట్ ఇయర్ ఆఫ్ ఏడి. ఆ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రజలు చనిపోయారు. ఇదంతా నా ప్రాఫెసీస్ కి అనుకూలంగానే జరిగాయి అని చెప్తా ఉంటాడు. ఒక పక్క ఆ ఫ్లయింగ్ సాసెస్ వచ్చేస్తా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్ కంటిన్యూ చేస్తాడు, అండ్ ఇప్పుడు ఆ ఏలియన్స్ ఫ్లయింగ్ సాసెస్ మీద మనల్ని ఇన్వైట్ చేశాయి. మీరందరూ చాలా భయంతో ఉన్నట్టున్నారు. మీ అందరూ మాస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఆల్ ఎగ్జాక్ట్లీ యాజ్ మై ప్రాఫెసీ సెడ్ అని చెప్తాడు. దాని తర్వాత, ది వరల్డ్ నెవర్ రికగ్నైజ్డ్ మై జీనియస్, ఐఎమ్ నెసెసరీ బట్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ అని అంటాడు. దాని తర్వాత, ఈ ప్రాఫెసీస్ అన్ని అబద్ధాలే, వాటన్నిటిని నేనే చేశాను అని చెప్తాడు. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. తర్వాత ఫ్రెండ్ కంటిన్యూ చేస్తాడు, గాడ్ ఈ ప్రపంచాన్ని ఒక్క వారంలో తయారు చేశారు, సో నేను ఈ ప్రపంచాన్ని ఒకటే వారంలో ఎండ్ చేయబోతున్నాను అని అంటాడు. ఎవ్రీవన్ ఫేర్వెల్ అని చెప్తాడు. దాని తర్వాత, కెంజికున్ లెట్స్ ప్లే అని ఈవిల్ గా అంటాడు. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్. దీంతో ఈ వాల్యూమ్ ఎండ్ అయిపోయింది గైస్. దీని తర్వాత ఇంకొక వాల్యూమే ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.